option. Okay, sure. Okay, sure. ఓకే, స్క్రీన్ కూడా అందరికి షేర్ అవుతుందా? వాయిస్ అండ్ స్క్రీన్ అందరికి షేర్ అవుతుందా? ఓకే, రైట్. ఓకే, సమ్ ఎస్టర్డే వచ్చేవాడికి మాక్ టెస్ట్ పేపర్లో సమ్ క్వశ్చన్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి సో ఆ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ తర్వాత నేను చెప్పినటువంటి ఏదైతే డిస్ట్రిక్ట్స్ చెప్పానో, చిత్తూరు డిస్టిక్ అండ్ అలాగే అనంతపూర్ డిస్టిక్ అండ్ అలాగే కడప డిస్టిక్, రిమైనింగ్ టైం అంటే గుంటూరు డిస్టిక్ అని చెప్పాను. సో ఓకే, ఈ 3 డిస్ట్రిక్ట్స్ మెయిన్గా ఈ 3 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు డిస్ట్రిక్ట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టాపిక్ నుంచి చూస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ చేయాలి. అండ్ ఇంకొకటి ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకోండి, ఎవరు ప్రాబ్లమ్స్ చెప్పదు. ప్రాబ్లమ్స్ కాకుండా టాపిక్ వైజ్ కంటెంట్ ఏదైతే ఉందో థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో అందరూ అది గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ కాకుండా మీరు కంటెంట్ పాయింట్ థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి పీడిఎఫ్లో చూసి చెప్తా ఉన్నా నాకు నో ప్రాబ్లం, స్క్రీన్ చేసిన ఓకే. ప్రాబ్లమ్స్ కొంచెం టైమింగ్ అనేది ఎక్కువ రెడ్యూస్ అవుతుంది. సో ఓకే, ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఈజీ చేయొచ్చు. సో మీరు కంటెంట్ ఎలా చేస్తున్నారు ఏంటనేది చూడాలి. అండ్ లైక్ ఇంకొకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే లైక్ యాజ్ స్టూడెంట్స్కి మీరు ఎలా అయితే చెప్తారనుకుంటున్నారో లైక్ అలా ఉండాలి ఎక్స్ప్లెనేషన్. మీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆ టైప్ ఆఫ్ మోడింగ్లో ఉండాలి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. అందరూ ఏదైతే ఉందో మీకు స్టూడెంట్స్కి, మీరు ఒక కాలేజ్లో మీరు స్టూడెంట్స్కి వెళ్ళి ఎలా అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నారు, మీరు ఎప్పుడైతే పలానా టాపిక్ అని చెప్పి స్టార్ట్ చేసేయండి, స్టూడెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నట్టు చెప్పండి. అది నాకు కానీ ఒకరికి కానీ కాదు, స్టూడెంట్స్కి ఎలా అయితే చెప్తారో అలా ఎక్స్ప్లెనేషన్ చేయండి. అండ్ రిమైనింగ్ మెంబర్స్ ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ, ఎవరు పొరపాటు చేయదు. ఓకే ఓకే, మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఓకే, మనం ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్గా చూసాం. ఓకే, ఇక్కడ ద లెడ్జర్ లోన్ అకౌంట్ ఫాల్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంటింగ్ గ్రూప్స్ అన్నాడు. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఈజీగా ఉండొచ్చు, కొంచెం ఇదిగా ఉంటుంది. ఇక్కడ లెడ్జర్ లోన్ అకౌంట్ ఫాల్స్ అండర్ విచ్ ఆఫ్ ఫాలోయింగ్ అకౌంట్ గ్రూప్స్ అన్నాడు. దీనికి ఆన్సర్ ఏమి ఇస్తారు? ఏమని పెట్టారు మీరు మాక్ టెస్ట్ పెట్టినప్పుడు? అందరూ కూడా మీ వీడియోస్ ఆఫ్ చేసుకోండి. అండ్ అలాగే దీని తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. అందరూ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి, ప్రిపేర్డ్గా ఉండండి. ఓకే, కరెంట్ లయబిలిటీ. సో ఇక్కడ వచ్చేవాడికి కరెంట్ లయబిలిటీ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇంకొక ఐటమ్ కూడా ఉంది, కరెంట్ అసెట్స్ అనేది ఉంది. ఈ కరెంట్ లయబిలిటీస్ అండ్ అలాగే కరెంట్ అసెట్స్ కి దగ్గర సంబంధం ఉంటుంది. చిన్న ఒక స్మాల్ చేంజ్ తో అది లయబిలిటీలోకి వెళ్ళాలా అండ్ అలాగే అసెట్స్ లోకి వెళ్ళాలా అనేది ఉంటుంది. మీకు ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ అన్నా, లోన్ అండ్ లయబిలిటీస్ అన్నా అది ఒకటే వస్తుంది మనకి. ఇక్కడ చూస్తే ప్రీవియస్ ఒకసారి లెడ్జర్స్ లో రాసాం,
అందులో కొన్ని మిస్టేక్ కొన్ని ఉన్నాయి, ఎక్కువ లేవు. మిగతా అంతా కూడా ప్రాపర్ గా రైట్ గానే ఉంటుంది. మీకు లెడ్జెస్ కావాలనుకున్నా నెట్ లో కూడా ఈజీగా దొరుకుతుంది మొత్తం. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ది లెడ్జెస్ మీకు అందరికీ ఐడియా ఉంది. ఓకే, సో క్యాప్ల ఇక్కడ వచ్చేవాడికి మీకు గ్రూప్స్ ఎప్పుడైతే ఇది ఇలా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది ఈజీగా ఉన్నా ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని కొంచెం డిఫికల్ట్ గా అడుగుతాను చూస్తారు. సో వాడు ఏ టైప్ ఆఫ్ మోడింగ్ లో అడిగినా కానీ మనం ఆన్సరేషన్ చేయగలిగే విధంగా ఉండాలంటే గ్రూప్స్ ఏంటి అనేది తెలియాలి మనకి. గ్రూప్స్ ఏంటి, గ్రూప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అకౌంట్ అంటే క్యాపిటల్ అకౌంట్ లోకి ఏమేమి వస్తాయి, ఆ గ్రూప్ లోకి ఏమేమి వస్తాయి అనేది చూసుకోండి. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంతే, అలా కాదు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమేమి వస్తాయి, ఏ టైప్ ఆఫ్ మోడింగ్ లోది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వెళ్తుంది, ఏ టైప్ ఆఫ్ మోడింగ్ లోకి వెళ్తుంది. అక్కడ అంటే వాడు ఫ్రైట్ ఛార్జెస్ అంటారు. ఫ్రైట్ ఛార్జెస్ అంటారు, మీరు ఏం లేదు ఆ పేరు అనుకుంటా. ఫ్రైట్ ఛార్జెస్ మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. ఫ్రైట్ ఛార్జెస్ వచ్చేవాడికి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఇలాగే ఉంటాయి. అలాగే బిల్ పేమెంట్స్, బిల్ రిసీవబుల్స్ అంటారు. బిల్ పేమెంట్స్, బిల్ రిసీవబుల్స్ ఇవన్నీ వస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ ఈ బిల్స్ పేమెంట్స్, బిల్ రిసీవబుల్స్ గురించి మీకు మెయింటైన్ వైజ్ బిల్ వైజ్ డీటెయిల్స్ వచ్చినప్పుడు అవి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేవాడికి ఇక్కడ ద లెడ్జర్ మ్యూచువల్ ఫండ్స్ ఫాల్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంటింగ్ గ్రూప్స్ అన్నాడు. ఇక్కడ కొంచెం ఉంటుంది, దీనికి ఏమని పెట్టారు ఆన్సర్? దీనికి ఏమని వస్తుంది? ద లెడ్జర్ మ్యూచువల్ ఫండ్ ఫాల్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంటింగ్ గ్రూప్స్ అన్నారు. సో అంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఏ అకౌంటింగ్ గ్రూప్ లోకి వెళ్తాయి? మీరు మాక్ టెస్ట్ లో ఏ టైప్ ఆఫ్ ఆన్సర్ పెట్టారో క్వశ్చన్. సో ఇక్కడ చూస్తే సమ్ మెంబర్స్, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ సెక్యూర్ లోన్ అని పెట్టారు. అండ్ అలాగే సమ్ మెంబర్స్ కరెంట్ లయబిలిటీ, ఒక 2 members 3 members కరెంట్ లయబిలిటీ, అండ్ ఇంకొక సమ్ మెంబర్స్ వచ్చేవాడికి పెట్టారు క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అనేది పెట్టారు. క్యాపిటల్ అకౌంట్ అనేది ఎందుకు వస్తుంది దాని కింద? మనకి మ్యూచువల్ ఫండ్ అనేది మనం దాన్ని ప్రాక్టికల్ గానే చూద్దాం. మేమందరూ ఒకసారి లెక్చర్స్ అందరూ చూసాము, అందులో ఫండ్స్ కూడా వచ్చినాయి. ఓకే, ఇందులో చూస్తే మనకి మ్యూచువల్ ఫండ్ అనేది లెడ్జర్ ఉందా లేదా? ఎందుకంటే మీకు ఇక్కడ చూస్తే సమ్ లెడ్జర్స్ ఉంటాయి, సమ్ లెడ్జర్స్ లేవు. ఇక్కడ మీరు చూస్తే మీకు చెప్పాను ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ లోకి ఏమేమి వస్తాయి అనేది. అవునా, కరెంట్ లయబిలిటీస్ ఉంది, అలాగే కరెంట్ అసెట్స్ ఉంది, క్యాపిటల్ కూడా ఉంది. క్యాపిటల్ లోకి ఏమేమి వచ్చాయి అనేది కూడా ఇక్కడ ఉంది. క్యాపిటల్ లోకి ఉండేయా? అవి లేవు. ఇక్కడ మీరు చూస్తే మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏమున్నాయి అంటే కరెంట్ లయబిలిటీ ఉంది,
అలాగే క్యాపిటల్ అకౌంట్ ఉంది. ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాని ఆన్సర్స్ ఏవైతే ఉందో ఫిక్స్డ్ అసెట్ అనేది అసలు సంబంధం లేదు. సో ఫిక్స్డ్ అసెట్ అనేది తీసేయచ్చు. నెక్స్ట్ ఇకపోతే ఉన్నాయి 3 ఆప్షన్స్: కరెంట్ లయబిలిటీస్, క్యాపిటల్ అకౌంట్, సెక్యూర్డ్ లోన్. సో అంటే ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇందులోకి వచ్చేవాడికి ఈ 3 ఐటమ్స్ లో తీసేసేది ఏంటి అంటే క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అనేది పరిధిలోకి రాదు. సో క్యాపిటల్ అకౌంట్ అనేది తీసేస్తాం. నెక్స్ట్ ఇకపోతే దగ్గరగా ఉండే ఏంటంటే కరెంట్ లయబిలిటీస్ అండ్ సెక్యూర్ లోన్. రెండు దగ్గరగా ఉన్నాయి. ఈ రెండు ఏమి వేరే ఉండే ఏం కాదు. ఇక్కడ చూస్తే రెండు ఉన్నాయి. కరెంట్ లయబిలిటీ ఉంది, అలాగే సెక్యూర్డ్ లోన్ ఉంది. కరెంట్ లయబిలిటీస్ లోకి ఏం వస్తాయి అనేది కూడా మనం చూసాం ఒకసారి. కరెంట్ లయబిలిటీస్ లోకి వచ్చేవాడికి అంతకు ముందు లోన్ కి సంబంధించినవి కానీ, లేదు అనుకుంటే బిల్ పేబుల్స్, రిసీవబుల్స్ ఇవన్నీ కూడా వస్తాయి కరెంట్ లయబిలిటీస్ లోకి ఇలా. అవునా? సో నెక్స్ట్ ఇకపోతే సెక్యూర్డ్ లోన్. ఈ సెక్యూర్డ్ లోన్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే ఇంతకు ముందు మనకి ప్రీవియస్ గా ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే సమ్ పర్టికులర్ పర్సన్ ఇలా సమ్ బ్యాంక్ నుంచి బోరోడ్ 73,000 క్యాష్ అను లోన్ అను ఫ్రమ్ లోన్ అకౌంట్ అని అన్నాడు ఇట్లా. అవునా? సో లోన్ అకౌంట్ ఏనన్నాడు, అప్పుడు మనం కరెంట్ లయబిలిటీస్ అని ఇస్తాం. కానీ వాడు ఇక్కడ ఏమన్నాడంటే ద లెడ్జర్ అన్నాడు. ద లెడ్జర్ మ్యూచువల్ ఫండ్ ఫాల్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంటింగ్ గ్రూప్స్ అన్నాడు. అంటే మ్యూచువల్ ఫండ్ అనే నేమ్ ఆఫ్ ది పర్టికులర్ దాన్ని గ్రూప్ ఏ గ్రూప్ లోకి వెళ్తుంది అని చెప్పాడు. అది ఏ గ్రూప్ లోకి వెళ్తుంది అని వస్తుంది. సో అప్పుడు అది వచ్చేవాడికి సెక్యూర్డ్ లోన్ గ్రూప్ లోకి వెళ్తుంది. ఓకే, సెక్యూర్డ్ లోన్ గ్రూప్ లోనికి వెళ్తుంది. ఏది ఓన్లీ ఇలా మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ. మీకు చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా కొన్ని ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని మనం చెప్పుకున్నాం. అవునా? ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం ఇక్కడ ప్రీవియస్ గా చూస్తే మనకి ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మన గ్రూప్ లో కూడా ఇచ్చాము. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మెన్షన్ చేశాం. ఇదిగోండి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవాడికి కరెంట్ అసెట్స్ కింద వస్తుంది. అవునా? సో మరి అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవాడికి ఫిక్స్డ్ అసెట్స్ కింద వస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీకు ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్ కిను ఇన్వెస్ట్మెంట్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది కొంచెం, అంటే దగ్గర సంబంధంగా ఉంటుంది. కడప డిస్ట్రిక్ట్ నుంచి నరసింహులు అన్నట్టు రైట్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ కూడా చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి పర్టికులర్ గా పూర్తిగా లైన్ అనేది ఇవ్వలేదు. అంటే ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది పూర్తిగా చెప్పలేదు. ఏంటంటే ఆ టోటల్ ట్రాన్సాక్షన్స్ బట్టి మనం అది చూసుకోవచ్చు. అంటే లైక్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ కింద వెళ్తున్నాం ఏంటంటే వాడు ఇక్కడ జస్ట్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్ అని మాత్రమే చెప్పాడు. మ్యూచువల్ ఫండ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే వాడు డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ అని పెట్టడు. లేదంటే లైక్ మనం ఏదైనా కంపెనీ షేర్స్ కొన్నాం అంటాడు, లేదంటే పలానా షేర్స్ కొన్నాము అంటాడు, పలానా చోట ఇదిగో దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసామంటే ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తేనే అప్పుడు అలా కాదు. అది షేర్స్ కొన్నాడు అని అన్నప్పుడు కూడా అది ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది. అది ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది. అంటే షేర్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ కింద వస్తాయి. ఇక్కడ వాడు ఏమన్నా అంటే మ్యూచువల్ ఫండ్ అన్నాడు. మనకి తెలిసింది కదా మ్యూచువల్ ఫండ్. ఫండ్ అంటే ఏంటో అందరికి ఐడియా ఉంది. ఇక్కడ వచ్చేవాడికి అది సింగిల్ కాదు, మ్యూచువల్ ఫండ్ అన్నాడు. సో అప్పుడు అది వచ్చేవాడికి ఏంటంటే సెక్యూరిటీ లోన్ కింద వెళ్తుంది అది. అవునా? మ్యూచువల్ ఫండ్ అన్నాడు. సో అది ఏంటంటే చెప్పలేదు, మామూలు జస్ట్ లెడ్జర్ ఏం వెళ్తుంది అని చెప్పాడు, కానీ అది ట్రాన్సాక్షన్ దేని కింద వెళ్తుంది అనేది అడగలేదు. ట్రాన్సాక్షన్ అడగలేదు, వాడు ఓన్లీ జస్ట్ లెడ్జర్ అడిగాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనకి టైప్ ఆఫ్ లో వాడు ఏంటంటే ఒక క్వశ్చన్ అనేది రేస్ చేస్తాడు. సో అది వచ్చేవాడికి అక్కడ వాడు లెడ్జర్ అంటున్నాడా ఓచనింగ్ పరంగా అంటున్నాడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చేవాడికి ఒక పాయింట్ ఉంది, అది లెడ్జర్ పరంగా చూసుకున్నప్పుడు అది ఫిక్స్డ్ అసెట్ కింద వస్తుంది, కానీ ఓచనింగ్ పరంగా చూసుకున్నప్పుడు అది పేమెంట్ కింద వస్తుంది. సేమ్ పాయింట్. అవునా కాదా? మీరు అలాగే రాస్తారు. సో అక్కడ ఏంటంటే వాడి చాయిస్ లో రెండు ఇస్తాడు, పేమెంట్ ఇస్తాడు, ఫిక్స్డ్ అసెట్ ఇస్తాడు, లేదు కరెంట్ అసెట్ ఇస్తాడు, ఇలా దగ్గరికి వేస్తాడు. సో మనం ఏంటంటే అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో అది పూర్తిగా చదవండి. సగం వరకు చదివేసి అర్థమైపోయింది ఆన్సర్ ఉందని చెప్పేసుకోండి. ఎందుకంటే ఆ చిన్న చివరి దగ్గర అక్కడ లిటిగేషన్ ఉంటుంది. అక్కడ
వాడు ఏమన్నాడు, ఏ టైప్ ఆఫ్ మోడ్ లో అడిగాడు, లెడ్జర్ లో అడిగాడా, ఓచనింగ్ లో అడిగాడా, లేదు బ్యాలెన్స్ షీట్ పరంగా అడిగాడా, బ్యాలెన్స్ షీట్ పరంగా కూడా మళ్ళీ మారుతుంది, అవునా. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ అనేది ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇంకొకటి కూడా అడుగుతాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గ్రూప్ ఏంటి అంటాడు, అది కూడా అంటాడు కన్ఫ్యూజన్ చేయడానికి. వాడు అక్కడ ప్రాఫిట్ అండ్ అంటే ఇప్పుడు ఏమిస్తాడంటే అక్కడ చెయ్యం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లెడ్జర్ గ్రూప్ ఏమని ఇస్తుంది, అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి లెడ్జర్ గ్రూప్ ఏమని ఇస్తుంది, అబ్జర్వ్ చేశారా? మనం రోజు టాలీ సాఫ్ట్వేర్ లోనే కదా చూసేది. టాలీ సాఫ్ట్వేర్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నారు, క్యాష్ క్యాష్ అని వస్తుంది, అది దాని యొక్క గ్రూప్ ఏంటి, రీడిఫైన్డ్ లెడ్జర్. ఇప్పుడు క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రీడిఫైన్డ్ లెడ్జర్ ఒక రైట్. బట్ కానీ గ్రూప్ ఉంది కదా, ప్రతి దానికి ఒక లెడ్జర్ అన్నామంటే ఒక లెడ్జర్ అనేది కంప్లీటేషన్ ఎలా అవుతుంది, మనం అనుకున్నాం లెడ్జర్ ఇస్ కాల్డ్, ఇదిగో లెడ్జర్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటి అనేది మనం చెప్పుకున్నాం, అవునా. చెప్పుకున్నాం లేదా, లెడ్జర్ అంటే లెడ్జర్ ఇస్ ద అకౌంటింగ్ హెడ్, అకౌంటింగ్ హెడ్ యూజ్డ్ ఫర్ ద రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ అని అనుకున్నాం. అంటే ఒక లెడ్జర్ అనేది కంప్లీట్ అవ్వాలంటే మనం నేమ్ ఇవ్వాలి, గ్రూప్ ఇవ్వాలి, అవునా. నేను అక్కడ అదేమి ప్రీ డిఫైన్ లెక్చర్ అనేది అడుగుతలేదు, నేను అంటున్నాను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ గ్రూప్ కింద వెళ్తుంది అన్నాను, అవునా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ గ్రూప్ కింద వెళ్తుంది, క్యాష్ ఏమో క్యాష్ ఇన్ హ్యాండ్, ఓకే రైట్, బాగానే చెప్పారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ గ్రూప్ కింద వెళ్తుంది, ఏంటి ఎవరికి తెలియదా, అందరూ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశారు కదా. కర్నూలు నుంచి ప్రీ డిఫైన్డ్, అది నేను ప్రీ డిఫైన్డ్ కాదని అడగలేదు, నేను గ్రూప్ ఏది వెళ్తుంది అని అన్నాను. సరే, లేకపోతే గోడౌన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోనగర్ గోడౌన్ అన్నాం, కాళ్ళు ఏ గోడౌన్ ఏ గ్రూప్ లోకి వెళ్తుంది అంటాడు, అప్పుడు ఏమవుతుంది, ఏ గ్రూప్ లోకి వెళ్తుంది గోడౌన్, ఏ గ్రూప్ లోకి వెళ్తుంది, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి భారత్ శంకర్, ఇన్కమ్ అండ్ రెవెన్యూ, ఓకే ఓకే. ఇంకా ఏ గ్రూప్, రిమైనింగ్ పర్సన్స్ రెస్పాన్స్, ఇదేమి నేనే కొత్త క్వశ్చన్ అడగలేదు కదా, డైరెక్ట్ గా మీరు ఎప్పుడు చేస్తుంటే చేసినయే చూసినయే అడిగాను. ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేశారు. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో ప్రతి ప్రాబ్లం లో వచ్చే కామన్ పాయింట్ ఇది. ఇంటర్వ్యూలో కూడా అదే అడుగుతాడు, కామన్ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోతే ఎలాగంటాను, కామన్ పాయింటే కదా. కామన్ పాయింటే కదా. గోడౌన్ సండ్రీ క్రియేటర్, గోడౌన్ చెప్పాం మనం, గోడౌన్ గ్రూప్ వచ్చేవాడికి ఏమని వస్తుంది చెప్పాను, ఎప్పుడు సండ్రీ క్రియేటర్ వస్తుందా, అవునే కాదు. అండ్ అలాగే మళ్ళీ మనం మల్టిపుల్ గోడౌన్స్ లోకి వెళ్ళి క్రియేషన్ చేస్తాం, అక్కడ ఏమంటాం ప్రైమరీ అని అంటాం, అవునా. అవునా కదా, జస్ట్ ప్రాక్టికల్ గానే చూద్దాం, ఎందుకంటే అందరికీ ప్రాక్టికల్ అలవాటు కదా.
గోడౌన్ యాక్టివేషన్ అవ్వాలి అంటే ఏంటి ప్రొసీజర్ అనేది చూసాం. గోడౌన్ యాక్టివేషన్ అవ్వాలంటే దానికి సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ చేసినప్పుడు అది ఏ టైప్ ఆఫ్ మోడింగ్లోకి వస్తుంది, ఎలా ఉంటుంది అనేది కూడా ప్రతిదీ చూసాము. అందరికీ తెలిసిందే, అవునా కాదా? అందరికీ తెలిసిందే, చూశారు, ప్రతిదీ చేశారు. మళ్ళీ ఆన్సరేషన్ చెప్పడానికి ఎందుకు కంగారు పడుతున్నారు? రీజన్ ఏంటనేది తెలియదు, అవునా? ఇన్వెంటరీ ఇన్ఫో గోడౌన్స్ అనే ఆప్షన్ ఇక్కడ దీంట్లో ఉందా? లేదు. గోడౌన్స్ అనే ఆప్షన్ రావాలంటే సెట్టింగ్ ఏంటి అనేది కూడా చెప్పుకున్నాం, అవునా? సో గోడౌన్కి సో ఇక్కడ చూస్తే కనుక అకౌంట్స్ ఇన్ఫో, లెక్చర్స్, నేను మల్టీ లెక్చర్స్లోకి వెళ్ళాను, ఆల్టర్ అన్నాను, ఆల్ ఐటమ్స్ అన్నాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దేంట్లో ఉంది? ప్రైమరీ కదా, అవునా కాదా? కనబడుతుంది కదా, క్యాష్ ఇన్ హ్యాండ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రైమరీ, అవునా కాదా? ఇది బై డిఫాల్ట్గా ఇస్తుంది. గోడౌన్స్ లో స్టాక్ గ్రూప్ వచ్చేపాటికేమో మనం సెంటర్ క్రియేటర్లు వేస్తాము, బట్ గోడౌన్స్ క్రియేషన్ చేసేటప్పుడు వాడు అడగండి, అక్కడ గోడౌన్స్ ఆప్షన్స్ లో క్రియేషన్ చేసేటప్పుడు ప్రైమరీ ఇస్తాం. అక్కడ గోడౌన్ నేమ్ వేస్తాం, ప్రైమరీ ఇస్తాం, అవునా కదా? ప్రైమరీ కూడా ఉంటుంది, అక్కడ గోడౌన్ ఉంటుంది, ప్రైమరీ ఉంటుంది, అలాగే సెంటర్ క్రియేటర్ ఉంటుంది. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ప్రైమరీ ఉంటుంది. ఇదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వాడు ఏది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏది గ్రూప్స్ పరంగా, ఐ మీన్ లెడ్జర్ పరంగా చూస్తే ప్రైమరీ అని వస్తుంది. అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో కనుక వచ్చింది అన్నప్పుడు వాడు అప్పుడు అదేమొస్తుంది, ప్రాఫిట్ కనుక వస్తే లయబిలిటీస్ లో కింద వెళ్తుంది, అదే లాస్ కనుక వస్తే అసెట్స్ సైడ్ ఉంటుంది, అవునా? సో ఈ టైప్ ఆఫ్ మోడింగ్ లో వాడు అక్కడ రెండు ఇస్తాడు, లయబిలిటీస్ ఇస్తాడు, అసెట్ ఇస్తాడు, అండ్ అలాగే ప్రైమరీ ఇస్తాడు, అండ్ అలాగే నెక్స్ట్ కన్ఫ్యూజన్ చేయడానికి ఏమని ఇస్తాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఇస్తాడు. ఆప్షన్ సేమ్ క్వశ్చన్, అక్కడ వాడు లెడ్జర్ లో ఉన్నాడా లేదంటే బ్యాలెన్స్ షీట్ లో ఉన్నాడా, ఏది క్వశ్చన్ ఒకటే వస్తుంది, కానీ దానికి మోడ్యూల్ అనేది మారుతుంది. సో అప్పుడు క్వశ్చన్ అనేది కంప్లీట్ గా పూర్తి చేసినప్పుడు ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ 2-3 సార్లు చదివితే మనకు ఆటోమేటిక్ గా అది వస్తుంది. కార్బలిస్టిక్ నుంచి ప్రైమరీ అని చెప్పావు, ఐ నో దట్, చూశాను. సో నెక్స్ట్ ద లెడ్జర్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఫాల్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫాల్స్ దేంట్లో కింద వస్తుంది? ఎసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఆస్తులు కదా, కరెంట్ ఎసెట్స్ కింద కదా వచ్చేది, అది కరెంట్ ఎసెట్స్ కింద వస్తుందా, దేని కింద వస్తుంది? ఫిక్స్డ్ ఎసెట్, రైట్. అది ఓకే. క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ టైం పడుతుంది, మనకి టైం కూడా తక్కువగా ఉంది కాబట్టి సో ఓకే, మిగిలిన క్వశ్చన్స్ రేపు ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ డైలీ ఇలా మాక్ టెస్ట్ పేపర్ అండ్ థియరీ పేపర్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ ఉంటుంది. సో ఓకే, ఫిక్స్డ్ అసెట్ రైటే. సో ఓకే, నెక్స్ట్ మనం చూస్తే కనుక ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్దాం. సో డిస్ట్రిక్ట్ వాళ్ళు అందరూ రెడీగా ఉండండి. సో ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళే ముందు మీకు గ్రూప్ తాలూకు లింక్ షేర్ చేస్తున్నాను, ఒకసారి అందరూ వాట్సాప్ గ్రూప్ తాలూకు లింక్ షేర్ చేస్తున్నాను, అందరూ ఆ గ్రూప్ లింక్ ద్వారా గ్రూప్ లో యాడ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే, అందరూ నోట్ చేసుకోండి అది, ఆ లింక్ అనేది. కడప డిస్ట్రిక్ట్ నుంచి శ్యామలాదేవి 14th క్వశ్చన్ వచ్చేప్పటికి
14th క్వశ్చన్ ఓన్లీ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, అదే కదా ప్రీవియస్ గా చూసాం కదా మనం. లెక్చర్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, లెక్చర్ దేంట్లోకి వెళ్తుందని చూసాం అదే అనమాట. ఓకే, అందరూ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ తాలూకు లింక్ షేర్ చేశాను, సో అది అందరూ ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరైనా యాడ్ అవ్వని వాళ్ళు ఉంటే యాడ్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం ఇంకా రైట్, చిత్తూరు డిస్టిక్ రెస్పాండ్. ఓకే, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి సుకన్య అండ్ దినాకర్ వచ్చారు. ఓకే, చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆల్ మెంబర్స్ ఉంటుంది. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి సుకన్య అడ్మిట్ చేస్తున్నాను. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, కంటిన్యూ. హలో, వినిపిస్తుంది, గుడ్ కంటిన్యూ. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. హలో, వినిపిస్తుంది అమ్మా, వాయిస్ కంటిన్యూ. టుడే టాపిక్ ఓకే సార్. టుడే టాపిక్ పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ చెప్తున్నాను. ఇన్ దిస్ టాపిక్ వి ఆర్ performing stock oriented purchases. Purchase returns, sales returns. Purchase returns ki sales returns ki ఏముంది? పర్చేజ్ రిటర్న్స్ ని డెబిట్ నోట్ అంటారు, సేల్స్ రిటర్న్స్ ని క్రెడిట్ నోట్ అంటారు. ఫస్ట్ పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ కన్నా ముందు పర్చేజెస్ అంటే ఏంటి, సేల్స్ అంటే ఏంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక షాప్ ఉంది, ఫర్నిచర్ షాప్, అంటే టీవీస్, ఫ్యాన్స్, అట్లాంటి వాషింగ్ మిషన్స్ అలాంటి షాప్ ఉంది. అప్పుడు కస్టమర్ వచ్చి కొంటాక నేను అమ్ముతాను కాబట్టి దాన్ని సేల్స్ అంటారు, ఆ దృష్టిలో సేల్స్ అంటారు. ఇప్పుడు నేను డీలర్స్ నుంచి కొన్నాను కాబట్టి కొను చేస్తున్నాను కాబట్టి దాన్ని పర్చేజ్ అంటారు. సేల్స్ కి పర్చేజెస్ కి చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు పర్చేజ్ రిటర్న్స్ గురించి చూద్దాము. పర్చేజ్ రిటర్న్స్ ని తెలుగులో కొనుగోలు వాపసు అంటారు, సేల్స్ రిటర్న్స్ ని అమ్మకాలు వాపసు అంటారు. ఇప్పుడు 10 టీవీస్ నేను ఆర్డర్ ఇస్తాను డీలర్స్ కి. 10 టీవీస్ ఆర్డర్ ఇస్తే డీలర్ షాప్ తెచ్చిస్తారు కదా, 10 టీవీస్ ఆర్డర్ ఇస్తే 10 టీవీస్ లో ఒక టీవీ డిస్ప్లే సమ్ పగిలిపోయింది, 9 టీవీస్ మాత్రమే బాగా వచ్చాయి. 1 టీవీ డిస్ప్లే పగిలిపోయింది కాబట్టి 1 టీవీ నేను రిటర్న్ ఇచ్చేసాను డీలర్ కి రిటర్న్ ఇచ్చేసాను కాబట్టి దాన్ని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. అంటే నేను కొనుక్కున్నాను, ఒక టీవీ డిస్ప్లే పగిలిపోయింది, దాన్ని రిటర్న్ ఇచ్చాను కాబట్టి దాన్ని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ అంటే, ఇప్పుడు కస్టమర్ నా దగ్గర ఒక టీవీ కొన్నాడు, ఒక 4 days 5 days వర్క్ అయింది. 4 days 5 days అయ్యి తర్వాత 1 day అంటే 6th day వర్క్ అవ్వలేదు. 6th day వర్క్ అవ్వలేదు కాబట్టి రిటర్న్ ఇచ్చేస్తాడు నాకు. మనమైనా అంతే కదా, ఒక వస్తువు కొన్నామంటే వర్క్ అవ్వకపోతే రిటర్న్ ఇచ్చేస్తాం కదా షాప్ కి తీసుకొని వెళ్ళి, అలా నాకు రిటర్న్ ఇచ్చేసాడు. దాన్ని నాకు రిటర్న్ ఇచ్చేసాడు కాబట్టి దాన్ని సేల్స్ రిటర్న్స్ అంటారు. ఇప్పుడు అది నేను అమ్మాను కదా, సేల్ చేశాను కాబట్టి నాకు ఇచ్చాడు కాబట్టి సేల్స్ రిటర్న్స్ అంటారు. ఓకేనా. ఇప్పుడు సేల్స్ రిటర్న్స్ ని లెడ్జర్స్ లో ఎలా వేయాలంటే, సేల్స్ రిటర్న్స్ పర్చేజ్ రిటర్న్స్ ని పర్చేజ్ అకౌంట్ లో వేయాలి, సేల్స్ రిటర్న్స్ ని సేల్స్ అకౌంట్ లో వేయాలి. అకౌంటింగ్ వచ్చేసరికి పర్చేజ్ రిటర్న్స్ ని కంట్రోల్ F9 లో వేయాలి, డెబిట్ నోట్. ఓకేనా. కంట్రోల్ ప్లస్ F8 వచ్చి సేల్స్ రిటర్న్స్, క్రెడిట్ నోట్ వేయాలి. కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి పర్చేజ్ రిటర్న్స్ కి, సేల్స్ రిటర్న్స్ సెట్టింగ్స్ చేస్తేనే ఉంటుంది. F11 ఫ్యూచర్స్. నెక్స్ట్ ప్రెస్ F2 ఇన్వెంటరీ ప్రెస్ చేయడమే. యూజ్ డెబిట్ క్రెడిట్ నోట్ ఎస్ చేయాలి. నెక్స్ట్ వచ్చి యూజ్ ఇన్వాయిస్ మోడ్ ఫర్ క్రెడిట్ నోట్, దాన్ని ఎస్ చేయాలి. యూజ్ ఇన్వాయిస్ మోడ్ డెబిట్ నోట్, అన్ని ఎస్ చేస్తేనే మీకు ఇక్కడ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ చూపిస్తుంది డిస్ప్లేలో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే గుడ్ సుకన్య. నెక్స్ట్ దినకర్.
హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చి డే బుక్ సార్. డే బుక్ ఇన్ టాలీ. జనరల్గా ఏ విధంగా అయితే మనం డేట్ ప్రకారం మనం ట్రాన్సాక్షన్ ఎంటర్ చేస్తామో, అలాగే ఒక ట్రాన్సాక్షన్ని వెరిఫై చేయాలంటే ఏ ప్రకారం వెరిఫై చేస్తాం. అదే టాలీలో కూడా ఎంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం చూడాలంటే డే బుక్ని యూజ్ చేస్తాం. అంటే ఎంట్రీని చూడాలన్న దాంట్లో చేంజెస్ చేయాలన్న డే బుక్ని బేస్గా తీసుకుంటాం. మాన్యువల్గా అయితే ఎంట్రీస్ పోస్ట్ చేసినప్పుడు జనరల్ ఎంట్రీస్ని ఏ విధంగా అయితే తీసుకుంటామో, ఏ విధంగా అయితే వర్క్ అవుతాయో, టాలీలో కూడా డే బుక్ని ఆ విధంగా పనిచేస్తుంది. దీన్ని టాలీలో మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ చేసుకొని డిస్ప్లే మనం షార్ట్ కట్ డి అని క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. డిస్ప్లే మెనూ ఓపెన్ అవుతుంది. దాంట్లో డే బుక్ అని తీసుకున్నాక ఓపెన్ చేస్తే ఎంట్రీస్ మనకు చూపిస్తుంది సార్. మనం లాస్ట్లో ఏ ఎంట్రీస్ అయితే ఎంటర్ చేస్తామో అది మనకు చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినా మనకి డీటెయిల్స్ అనేది మనకి చూపిస్తుంది సార్. ఏదైనా చేంజెస్ కావాలంటే దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. డేట్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే F2ని క్లిక్ చేసామంటే డేట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఒక మంత్ ట్రాన్సాక్షన్ని అన్ని చూడాలంటే ఆల్ట్ F2 క్లిక్ చేస్తే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలన్నా మనం ఏ ట్రాన్సాక్షన్ని ఎంటర్ చూపిస్తుంది సార్. అది ఫుల్ ట్రాన్సాక్షన్ మనకి ఏ మంత్ కావాలన్నా చూపిస్తుంది. మనకు కావాల్సిన ఎంట్రీని డీటెయిల్గా చూడాలంటే Alt+F1 క్లిక్ చేస్తే డీటెయిల్స్ అనేది ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది ఫుల్గా చూపిస్తుంది. ఈ టాలీలో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఓచర్ టైప్స్ అనేది మనకి పర్టికులర్గా చూపిస్తుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఓకే అమ్మా. సార్. ఓకే గుడ్. నెక్స్ట్ శిరీష, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. హలో హలో హలో, అనిపిస్తున్నాను. good morning one and all. This is Sirisha from Chittoor district. Today topic inventory management of stock item management. Stock items చాలా ఉంటాయి. మనం చూస్తున్న మొబైల్స్, టీవీస్, ఎలక్ట్రానిక్స్ మెటీరియల్, ఫుడ్ మెటీరియల్, క్లాత్ మెటీరియల్, స్టేషనరీ, ఇలా జనరల్ గా ఇంట్లో వాడే ఎలాంటి ప్రోడక్ట్స్ అయినా కూడా సింగిల్ ఐటమ్ స్టాక్ ఐటమ్స్ అంటారు. ఇప్పుడు నేను ఒక పెన్ ప్యాకెట్ ఒకటి కొన్నాను. టోటల్ 10 పెన్స్ ఉన్నాయి. ఈచ్ పెన్ కాస్ట్ వచ్చి 5 రూపీస్. టోటల్ 10 పెన్స్ కాస్ట్ 50 రూపీస్ పడింది. ఇది పర్చేస్ చేశాను. ఇప్పుడు నేను సేల్స్ చేస్తున్నాను. డైరెక్ట్ గా టోటల్ పెన్స్ వచ్చి దాంట్లో 5 పెన్స్, ఈచ్ పెన్ వచ్చి 10 రూపీస్, 2 పెన్స్ వచ్చి 4 రూపీస్, రిమైనింగ్ 3 పెన్స్, అందులో 2 పెన్స్, ఈచ్ పెన్ 8 రూపీస్. కాస్ట్ వచ్చి సేల్స్ అయ్యింది. నేను కొన్నది కాస్ట్ వచ్చి సేల్ అనేది ఇలా చేశాను. ఇంకొక పెన్ మిగిలిపోయింది. మనం కొన్న ఐటమ్స్ పర్చేస్ చేయొచ్చు, సేల్స్ చేయొచ్చు. అకౌంట్ ని టాలీలో ఎలా ఎంట్రీ చేస్తాము? పెన్స్ అనేది ఐటమ్ నేమ్, పెన్ అనేది ఐటమ్ నెంబర్, ఐటమ్ అనేది యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్. పెన్ అనేది కాకుండా ఏ ఐటమ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ టీవీస్, మొబైల్స్, రైస్, ఆయిల్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఐటమ్ నెంబర్ అనేది ఎన్నైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 20, 330 అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అలానే ప్రతి ఐటమ్ కి దాని యూనిట్స్ అనేది కాకుండా సెట్స్, బ్యాగ్స్, పీసెస్, లీటర్స్, కేజీస్, మీటర్స్ ఇలా కూడా ఉంటాయి. తర్వాత టాలీలోకి వెళ్తే గెట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి ప్రాబ్లం ఎలా చేయాలంటే ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి స్టాక్ ఐటమ్ నేమ్స్, నెంబర్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇన్వెంటరీ ఇన్ఫోలో మెన్షన్ చేసిన తర్వాతే పోస్టింగ్ చేయాలి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. నెక్స్ట్ అఫ్రీన్ షేక్, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. అన్మ్యూట్ చేస్తున్నాను. Good morning, one and all. I'm Afrin from Chittoor district. నా టాపిక్ వచ్చి డ్రాయింగ్స్. ఫస్ట్ డ్రాయింగ్స్ అంటే ఏంటంటే మనం క్యాపిటల్ అకౌంట్ లో ఉన్న క్యాష్ ని విత్ డ్రా చేసినప్పుడు దాన్ని డ్రాయింగ్స్ అంటారు.
మనము ఫస్ట్ డ్రాయింగ్స్ కోసము క్యాపిటల్ అకౌంట్ లో డ్రాయింగ్స్ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. బై అంటే ఎఫ్ఐ ఆప్షన్ లో బై క్యాష్ టు డ్రాయింగ్ అనే ట్రాన్సాక్షన్ నోట్ అవుతుంది అనమాట. రిటర్న్స్ డ్రాయింగ్స్ కి వచ్చి F6 బై క్యాష్ టు డ్రాయింగ్. డ్రాయింగ్స్ మేజర్లీ 2 టైప్స్ క్లాసిఫై అయి ఉన్నాయి. అది వచ్చి ఫస్ట్ వన్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్, సెకండ్ వచ్చి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ వచ్చి లెడ్జర్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ కాబట్టి మనం F7 ఫంక్షన్ కి యూజ్ చేయాలి. దాంట్లో ఇప్పుడు మనము క్యాపిటల్ అకౌంట్ నుంచి క్యాష్ విత్డ్రా చేస్తాం కాబట్టి ఆ పర్సన్ నేమ్ బై ఆ పర్సన్ నేమ్ వస్తుంది ట్రాన్సాక్షన్ కి. టు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని మనము అక్కడ ట్రాన్సాక్షన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనమాట. సేమ్ అక్కడ కూడా F7 ఫంక్షన్ కి యూజ్ చేసి అక్కడ ట్రాన్సాక్షన్ ఎలా వస్తుంది బై ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. టు వచ్చి నేమ్ మనం ఏ పర్సన్ కి వచ్చి అది విత్డ్రా చేస్తున్నారు వాళ్ళది. బై ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు నేమ్ అనేది మనము అక్కడ ట్రాన్సాక్షన్ చేస్తాం అన్నమాట. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎస్ దినకర్. సార్ ఇంతకుముందు చెప్పాను సార్. ప్రీవియస్ ఒకసారి చెప్పారు. ఇప్పుడు ఎస్విఎన్ కదా చెప్పింది చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఇప్పుడు సార్ దినకర్ సార్ ఫస్ట్ సెకండ్ వన్ చెప్పాను సార్ సుకన్య తర్వాత. ఓకే ఓకే. నెక్స్ట్ భరత్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి భరత్ శంకర్. Good morning, sir. మార్నింగ్. Hello. Good morning, sir. గుడ్ మార్నింగ్ అమ్మ, కంటిన్యూ. So, good morning to everyone. I am Bharat Shankar from Chittoor district. Today I am going to speak about predefined ledgers in Tally ERP9 are the accounting groups which are defined in Tally ERP9 by default. So, coming to predefined ledgers, there are two predefined ledgers in Tally ERP9. They are cash and profit and loss account. And coming to accounting groups, there are 28 predefined accounting groups, out of which 15 groups are primary groups and remaining 13 are subgroups. And among these 15 primary groups, 9 groups are balance sheet items and the remaining 6 group contains profit and loss account items. And the 28 accounting groups are capital account, loans, current liabilities, fixed assets, investments, current assets, and so on. And the 15 primary group account contains 6 out of 15 primary groups, sales accounts, purchase accounts, direct income or indirect income, direct expenses and indirect expenses. These 6 items will appear in profit and loss account. And a ledger account is the account head used for recording transaction. A group is a collection of ledgers. Ledgers need to be classified under groups, and there is no limit to the levels of hierarchy for groups that can be created. Tally ERP9 has 28 predefined groups. Cash and profit and loss account are the predefined ledgers in Tally ERP9. Default groups available in Tally ERP9 cannot be deleted. Ledgers and groups
can be deleted using the single alteration menu. Creation of ledgers is mandatory for recording transactions in Tally ERP9. So, Okay, complete now. so it's completed. Okay, good. Next, సో చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఇంకెవరన్నా ఉన్నారా? ఓకే, చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆల్ మెంబర్స్ కంప్లీటెడ్, ఎస్ ఆర్ నో? ఓకే, రైట్. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎస్వీను అండ్ రూపేష్ ఎగ్జామ్షన్ ఇచ్చాను స్టేటస్. ఓకే, రిమైనింగ్ మెంబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కంప్లీటెడ్ అయ్యారు కాబట్టి చిత్తూరు డిస్ట్రిక్ట్ కంప్లీటెడ్. ఓకే, గుడ్ ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. అనంతపూర్ డిస్ట్రిక్ట్. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వెంకటరమణ అన్మ్యూట్ చేస్తున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా సార్? అనిపిస్తుంది. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే మై టాపిక్ ఈజ్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్. మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేది ఒక కంపెనీకి, డీలర్కి, హోల్సేల్ షాప్స్కి, అలాగే రిటైల్ షాప్స్కి, అలాగే కస్టమర్కి మధ్య ఈ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేటివి జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఒక కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది కంపెనీ వాడు డీలర్ ద్వారా సేల్ చేయడం జరుగుతుంది. ఆ డీలర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వాడు డీలర్కి 10,000 రూపాయలకు ఒక ప్రోడక్ట్ను అమ్మినట్లయితే ఆ డీలర్ వచ్చేసి హోల్సేలర్కి ఆ ప్రోడక్ట్ను 11,000కి అమ్ముతాడు అనుకుందాం. అలాగే హోల్సేలర్ వచ్చేసి రీటైల్ షాప్ వాడికి 11,000తో కొన్నటువంటి ప్రోడక్ట్ను 12,500కు అమ్మడం జరుగుతుంది. అలాగే రీటైల్ షాప్ వాడు వచ్చేసి మనకు ప్రోడక్ట్ను 15,000కు కస్టమర్కు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డీలర్ ప్రైస్, హోల్సేల్ ప్రైస్, రీటైల్ ప్రైస్, కస్టమర్ ప్రైస్ అనేది ఈ విధంగా సెల్లింగ్ అనేది మనకు మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్లో జరుగుతూ ఉంటుంది. అలాగే మనం ప్రాబ్లం వైజ్గా చూసుకున్నట్లయితే, మనం ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం తీసుకుంటే సెట్టింగ్స్ ఎలా ఉంటాయంటే, గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నప్పుడు మనం ఆల్ట్ F3 ప్రెస్ చేయగానే కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళి క్రియేట్ కంపెనీలోకి వెళ్ళి మనం కంపెనీని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత F11 ఫీచర్స్లోకి వెళ్ళి F2 ఇన్వెంటరీ ఫీచర్స్ను క్లిక్ చేసినట్లయితే మనకు సేల్స్ మేనేజ్మెంట్లో సబ్ ఆప్షన్ అయినటువంటి మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేది మనం ఎడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి ఏవైతే మనకు స్టాక్ ఐటమ్స్ను సేల్స్ కానీ పర్చేస్ కానీ చేసింటామో ఆ స్టాక్ ఐటమ్స్ అన్నిటినీ మనం యూనిట్ ఆఫ్ మెజర్స్లో మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సెట్స్ అయితే సెట్స్, నెంబర్స్ అయితే నెంబర్స్, కిలో లెక్కనైతే కనుక కేజెస్ వైజ్ ఇలాగా మనము యూనిట్ ఆఫ్ మెజర్స్లో సెట్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టాక్ ఐటమ్స్లోకి వెళ్తాము. దాని తర్వాత మల్టిపుల్ క్రియేట్లోకి వెళ్ళి ఆల్ ఐటమ్స్ అని ఇచ్చేసి స్టాక్ ఐటమ్స్కు మనము ఈ నెంబర్స్, సెట్స్,
కేజెస్ ఇలాంటివన్నీ మనం కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ ప్రాసెస్ అకౌంటింగ్ ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే ప్రాబ్లంలో ఇచ్చినటువంటి పాయింట్స్ ఉంటాయో దాని ప్రకారంగా మన లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ లెడ్జర్స్ క్రియేషన్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ అకౌంటింగ్ వోచర్స్లోకి వెళ్ళి ఏదైతే మనకు పేమెంట్ రిసిప్ట్ అలాగే జోనల్లోకి వచ్చేటివి జోనల్లో, అలాగే కాంట్రా ఏమన్నా ఉంటే కాంట్రా, లేదంటే ఇంకా డిఫరెంట్ ఓచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మన ఓచర్స్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం అన్ని కంప్లీట్ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి పాయింట్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి మనం నెట్ ప్రాఫిటా నెట్ లాస్ అనేది చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం స్టాక్ ఐటమ్స్ ఏవైతే ఇంకా మనకు స్టాక్ ఐటమ్స్ మిగిలిపోయి ఉంటాయో వాటినన్నిటినీ మనం స్టాక్ ఐటమ్స్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఏవైతే మనకు స్టాక్ ఐటమ్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ చూసుకోవడం జరుగుతుంది. దట్స్ ఇట్ అండి. ఓకే అమ్మా, చేసుకో. నెక్స్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సతీష్ అన్మ్యూట్ చేస్తున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా సార్? క్లియర్గా. ఓకే, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. Today I would like to explain about brief introduction of inventory. Okay, inventory is nothing. First of all, we will know about what do you mean by inventory. Okay, inventory is nothing but trade stock items. This inventory must be in the three forms. The first one is raw material, another one is working programs, and next last one is finished goods. ఇక్కడ ఇన్వెంటరీ అనేది ప్రతి కంపెనీలో సర్వీస్ ఓరియంటెడ్ తో పాటు ఫైనాన్షియల్ ఓరియంటెడ్ అలాగే ఇన్వెంటరీ కూడా ఉంటుంది. సర్వీస్ ఓరియంటెడ్, ఫినాన్స్ ఓరియంటెడ్ ఓన్లీ యూజింగ్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, అకౌంట్స్ ఇన్ఫోలో మాత్రమే మెయింటైన్ చేస్తాం. అదే స్టాక్ ఐటమ్ ఉన్నప్పుడు సర్వీస్ ఓరియంటెడ్, ఫినాన్స్ ఓరియంటెడ్ ఓన్లీ యూజింగ్ అకౌంట్స్ ఇన్ఫోలో. అది అయిపోయిన తర్వాత ఇక్కడ అదే ఇన్వెంటరీలో స్టాక్ ఐటమ్స్ ఉన్నప్పుడు కంపెనీ తో పాటు చేయాలి. ఇన్వెంటరీ అంటే బిజినెస్, కంపెనీ ఆర్ స్టాక్ ఐటమ్స్ అన్నమాట. Now shall we move about we will know about some shortcut keys in inventory. F8 is indicates sales, control plus F9 is indicates purchase returns, control plus F8 indicates sales returns, control plus F5 sales orders, control plus F4 is purchase orders, control plus F9 is receipt note, control plus F8 is inventory note. ఇవే కాకుండా స్టాక్ గోడౌన్స్ ట్రాన్స్ఫర్ అండ్ నౌ కన్ఫ్యూజన్. ఇన్వెంటరీలో ప్రాబ్లం మనం ఏ విధంగా చేస్తామంటే గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ అయిపోయిన తర్వాత F3 ప్రెస్ చేసి క్రియేట్ ఏ కంపెనీ నేమ్ అండ్ ఆ క్రియేట్ ఏ కంపెనీ నేమ్ ప్రెస్ చేసిన తర్వాత F11 సెలెక్ట్ చేసుకొని అకౌంటింగ్ ఫ్యూచర్ లో ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ ఎస్ చేయాలి. అలో ఇన్వాయిస్ వచ్చేసి ఎస్ చేయాలి, పర్చేజ్ ఇన్వాయిస్ వచ్చేసి ఎస్ చేయాలి, డెబిట్ నోట్ వచ్చి ఎస్ చేయాలి, క్రెడిట్ నోట్ వచ్చి ఎస్ చేయాలి. అప్పుడే మనకు డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అనేది డిస్ప్లే అవుతుంది అక్కడ. తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫో సెలెక్ట్ చేసి రిలేటెడ్ సెట్టింగ్స్ అనేటివి కొన్ని ఉంటాయి, అక్కడ సెట్టింగ్స్ అనేది చేయాలి. ఇన్వెంటరీ ఇన్ఫోస్ లో యూనిట్స్ ని క్రియేట్ చేయాలి, తర్వాత స్టాక్ ఐటమ్స్ ని క్రియేట్ చేయాలి, తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ని కూడా క్రియేట్ చేయాలి, తర్వాత గ్రూప్స్ ని కూడా క్రియేట్ చేయాలి. I hope all of you understanding my lecture. Thank you for giving this great opportunity. That's it, sir.
ఓకే అమ్మా. నెక్స్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎం రాము. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో గుడ్ మార్నింగ్ అమ్మా, వినిపిస్తుంది, కంటిన్యూ. సార్, వాయిస్ వినిపిస్తుంది సార్ నాది. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో టుడే మై టాపిక్ వచ్చేసి జిఎస్టి. జిఎస్టి అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ జిఎస్టి అనేది 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు సో అప్పటికి జిఎస్టి తీసుకోవాలనుకున్నారు, కానీ అప్పటికి కుదరలేదు. సో 17 సంవత్సరాల తర్వాత మరి 2017లో జిఎస్టి అనేది నరేంద్ర మోడీ గారు అమల్లోకి తీసుకొని వచ్చారు. సో మనం ఏదైనా ఈ జిఎస్టి అనేది 3 టైప్స్: సిజిఎస్టి, ఎస్సిఎస్టి, అలాగే ఐజిఎస్టి. సో వీటికి వచ్చేసి సిజిఎస్టి, ఐజిఎస్టి అనేది మన ఏపీలో వచ్చి ఏదైనా వస్తువు ఏదైనా కొన్నా సో సేల్స్ చేసిన కంపల్సరీ వీటికి వర్తిస్తాయి. అలాగే అదర్ స్టేట్లో ఏమన్నా పర్చేస్ చేస్తే దానికి ఐజిఎస్టి అని అప్లై అవుతుంది. సో ప్రతి వస్తువుకి ఏదైనా మన ఏపీలో లోకల్లో ఏదైనా పర్చేస్ చేసిన సేల్స్ చేసిన కంపల్సరీ వ్యాట్ అనేది అప్లై అవుతుంది. సో ఈ లోకల్ స్టేట్లో ఏదైనా మనం సేల్స్ చేస్తే అది సేల్స్ ట్యాక్స్ అవుతుంది. సో అదర్ స్టేట్లో చేస్తే అది సెంట్రల్ ట్యాక్స్ అవుతుంది. అలాగే మనం ఏదైనా లీగల్ డ్రగ్స్ వచ్చేసి ఆల్కహాల్, మధ్య ఏమైనా మనం గుట్కా కానీ ఇలాంటివి అమ్మితే దాన్ని ఎక్సైజ్ డ్యూటీ అంటారు. అలాగే క్రాప్ సేల్స్ వచ్చేసి వేస్టేజ్ ఏదైనా ప్లాస్టిక్ కావచ్చు, వుడ్ మెటీరియల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ కావచ్చు, వీటికి వచ్చేసి టీసీఎస్ లో చూపిస్తారు. ఇంకోటి వచ్చేసి సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ అనేది హోటల్ స్టే చేసిన, రెంట్ బిల్ పే చేసిన, అలాగే మనం ఏదైనా ఫీ పే చేసిన ఇన్స్టిట్యూషన్ లో వీటికి సర్వీస్ ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది. సో ఈ 15 ట్యాక్స్ అనేది జిఎస్టిలో మీరు ఫస్ట్ జిఎస్టిలో వచ్చేసి మనకు చాలా డిఫరెంట్, అంటే జిఎస్టి పైన ఏదైనా ప్రోడక్ట్స్ పై ఎంతెంత అప్లై చేసుకోవాలి. సో జిఎస్టి వచ్చేసి 0% ఉంది, స్టార్టింగ్ నుంచి 28% వరకు ఉన్నాయి. సో 0% వచ్చేసి రైస్, మిల్క్, కర్డ్ వీటికి జిఎస్టి అనేది, నిత్యావసర సరుకులకి జిఎస్టి అనేది అప్లై అవ్వదు. అలాగే లగ్జరీ ఐటమ్స్కి వచ్చేసి కంపల్సరీ జిఎస్టి అనేది అప్లై అవుతుంది. సో టీవీస్, ఏసీలు, ప్రింటర్స్, ఫ్రిడ్జ్ వీటికి వచ్చేసి మనం కంపల్సరీ జిఎస్టి అనేది ట్యాక్స్ అనేది కంపల్సరీ అప్లై అవుతుంది. సో కంపల్సరీ మనం ఏదైనా ఒక వస్తువు అనేది మన స్టేట్ లో కొంటే కంపల్సరీ ఎస్జిఎస్టి అనేది కంపల్సరీ ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది. సో అదర్ స్టేట్ లో ఏదైనా కొన్నప్పుడు కంపల్సరీ ఐజిఎస్టి అనేది కంపల్సరీ అప్లై చేస్తాం. హలో, ఈ జిఎస్టి అప్లై చేసుకోవడానికి కంపల్సరీ జిఎస్టి అనేది ఎనేబుల్ చేసుకోవాలి, F11 ప్రెస్ చేసి. హలో సార్, అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, గుడ్. నెక్స్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సాయి సునీల్. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సాయి సునీల్. నేను అడ్మిట్ చేస్తాను, ఒకసారి మీరు క్లిక్ చేయొద్దు.
సాయి సునీల్ అన్మ్యూట్ చేసుకొని నీకు ఇండివిజువల్ గా వస్తుంది. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సాయి సునీల్. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సాయి సునీల్ రెస్పాండ్ ఇండివిజువల్ గా అన్మ్యూట్ చేసుకో వస్తుంది. నెక్స్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనిత అడ్మిట్ చేస్తున్నాను సార్. హలో 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 వినిపిస్తుందమ్మా చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. Today I am explaining about inventory management or stock management. Inventory management లో వచ్చేసి మనకు పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ ఆర్డర్, క్రెడిట్ పర్చేజెస్ అండ్ సేల్స్ ఆర్డర్, ట్యాక్సెస్, వీటన్నిటి గురించి మనము ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరిగింటాయో అవన్నీ కూడా మనము ఇందులో ఎంటర్ చేస్తాము. హలో సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, కంటిన్యూ. ఓకే సార్. ఫస్ట్ వచ్చేసి మనము ఇందులో లెడ్జెస్ క్రియేట్ చేస్తాము వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి. లెడ్జెస్లో వచ్చేసి మనము పర్చేజెస్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది లెడ్జర్ వచ్చేసి పర్చేజ్ అండ్ అండర్ గ్రూప్ వచ్చేసి పర్చేజ్ అకౌంట్. అదే సేల్స్కి అయితే కిన నేమ్ ఆఫ్ ది లెడ్జర్లో సేల్స్, అండర్ గ్రూప్ వచ్చేసి సేల్స్ అకౌంట్స్ కింద ఎంటర్ చేస్తాం అనమాట. తర్వాత పర్చేజ్ రిటర్న్స్కి వచ్చేసి పర్చేజ్ రిటర్న్స్ అండ్ పర్చేజ్ అకౌంట్ కింద అండర్ గ్రూప్లో వచ్చి పర్చేజ్ అకౌంట్ వేస్తాము. నేమ్ ఆఫ్ ది లెడ్జర్లో సేల్స్ రిటర్న్స్, అండర్ గ్రూప్ వచ్చేసి సేల్స్ అకౌంట్ వేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయడానికి మనం ఇన్వెంటరీ ఇన్ఫోలో ఎంటర్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి ఏవైతే స్టాక్ మన దగ్గర ఉందో వాటికి సంబంధించిన మెజర్మెంట్స్ వచ్చేసి యూనిట్స్ ఆఫ్ మెజర్లో ఎంటర్ చేస్తాం అనమాట. దానికి స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఇన్వెంటరీ ఇన్ఫో క్లిక్ చేయాలి. తర్వాత గో టు యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అండ్ గో టు క్రియేట్ ఆప్షన్ అండ్ టైప్ ది సెట్స్. అంటే మన దగ్గర ఉన్న స్టాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సెట్స్ కానీ, లీటర్స్ కానీ, ప్యాకెట్స్ కానీ, బ్యాగెస్ కానీ ఏ విధంగా మనం మెజర్ చేస్తామో దానికి సంబంధించిన వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. టైప్ ఆఫ్ ది సెట్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ నొక్కితే అది సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ ఐటమ్కి సంబంధించి మనము ఎలా ఎంటర్ చేస్తామంటే ఇన్వెంటరీ ఇన్ఫోలో గో టు స్టాక్ ఐటమ్స్, గో టు క్రియేట్ ఆప్షన్. అంటే ఇక్కడ మనం వచ్చేసి స్టాక్ ఐటమ్స్ అన్ని మనము మన కంపెనీ అంటే మన కంపెనీలో ఏవైతే స్టాక్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనం మల్టీ స్టాక్ ఐటమ్స్ కింద ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇందులో ఎగ్జాంపుల్కి కలర్ టీవీ కానీ, ఆయిల్ ప్యాకెట్స్ కానీ, సోప్స్ కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం వాటికన్నిటికి సంబంధించి మనము స్టాక్ ఐటమ్ కింద ఎంటర్ చేస్తాము. తర్వాత పర్చేజ్ ఆర్డర్ వచ్చేసి మనము పర్చేజ్ రిటర్న్కి వచ్చేసి మనము అకౌంట్ లెడ్జర్ క్రియేట్ చేసిన తర్వాత అకౌంటింగ్ వోచర్లు క్రియేట్ చేయాలంటే మనము కంట్రోల్ F9 ప్రెస్ చేస్తాము. పర్చేజ్ రిటర్న్స్ని డెబిట్ నోట్ అని కూడా అంటాం అనమాట. తర్వాత సేల్స్ రిటర్న్ని క్రెడిట్ నోట్ అని అంటాము. దీన్ని ఎంటర్ చేయడానికి మనము Ctrl+F8 యూస్ చేస్తాం. సార్ థ్యాంక్ యూ సార్. అంతే సార్. ఓకే, నెక్స్ట్ ఇంకా అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సాయి సునీల్.
అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సాయి సునీల్ చాట్ల రెస్పాండ్ ఒకసారి. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సాయి సునీల్. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సాయి సునీల్ రెస్పాండింగ్. ఓకే అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రిమైనింగ్ పర్సన్స్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సాయి సునీల్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఐ థింక్ తర్వాత నాకు క్లాస్ కల్లా ఒకసారి ఆన్సర్ అనేది ఉంది, రీజన్ ఏంటని మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేపటికి నెక్స్ట్ వన్ వచ్చేటికి కడప డిస్ట్రిక్ట్ నుంచి రెస్పాండ్. ఓకే అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అమరాము. ఓకే రైట్. నెక్స్ట్ కడప డిస్ట్రిక్ట్ నుంచి ఓకే కడప డిస్ట్రిక్ట్ నుంచి రఘునాథ్ అన్మ్యూట్ చేస్తున్నాను. Good morning, sir. గుడ్ మార్నింగ్ అమ్మా. కంటిన్యూ. Morning, all of you. Today, my topic is groups. What are the groups in Tally? Group is the identification of the ledger in Tally. There are 28 predefined groups available in Tally. Predefined groups are two types. That is primary groups and subgroups. Again, primary groups are 15. Primary groups are two types. That is trading and profit and loss account and balance sheet. Trading and profit and loss accounts is contained 6 items. That is purchase group, sales group, indirect expenses, direct expenses, indirect income, direct income. And next, balance sheet. Balance sheet contains 9 items. That is 1, capital group, fixed assets, current liabilities, bank account, loans and liabilities, loans and advance, investments, miscellaneous expenses. Subgroups are 13, and subgroups are 3 types: current assets, current liabilities, and investments. Current assets are 5 stock in hand,
bills receivables, cash in hand, sundry debtors, current liabilities. And current liabilities are 6 outstanding, bills payable, previous debentures, sundry creditors, bank overdrafts, and next investments. Investments are two short-term investments and long-term investments. And next, groups and its ledgers. Groups, capital group. Capital group contain 2 capital account and drawings. And next, purchase group. Purchase groups contain 2 items, that is purchase goods and purchase returns. Next, sales groups. Sales goods and sales returns. And next, fixed assets. Fixed assets contain several items, that is furniture, machinery, land and building, motor vehicle, computer, printer. And next, current assets, stock in hand, prepaids, cash in hand, cash at bank, bills receivables. And next, current liabilities, bills payables, outstanding, bank overdrafts, debentures. Indirect expenses. Indirect expenses have another name, that is office expenses. And indirect expenses contain several items: paid salary, paid rent, paid telephone bill, printing charges, paper bill, fuel charges, discount allowed, depreciation. And next, direct expenses. Direct expenses have another name, that is factory expenses. Direct expenses contain several items: paid wages, paid carriage inwards, paid go down rent, and cash and column, factory power bill, machinery prepares. And next, indirect income. Receive income, receive commission, receive interest, receive insurance, receive discount, rent, and receive salaries. These items are in indirect income. And next, bank account. Bank account contains several names, that is SBI, SBH, Andhra Bank, and ICICI Bank, Canara Bank, Karur Vysya Bank, Kotak Mahindra Bank. And these are all items are in bank. And next, loans and liabilities. Loans and liabilities have only one item: take loans or took loans. Loans and advance. Loans and advance are only one item: give loans. Thank you, sir, and thank you all. That's it. ఓకే, మ్యూట్ చేసుకో. నెక్స్ట్ కడప డిస్ట్రిక్ట్ నుంచి మెహబూబ్ బాషా. Hello, good morning, sir. గుడ్ మార్నింగ్ అమ్మా. Okay, good morning, everyone. So my name is Mahbub Basha from Kadapa district. So today now I am discussing about the inventory. సో ఇంతకుముందు చాలా మంది ఇన్వెంటరీ గురించి చెప్పినారు, కాకపోతే నేను ఫుల్లీగా ఎక్స్ప్లెయిన్ డెమో ఇచ్చి చెప్పాలంటే మాకు టైం కూడా తక్కువ ఉంది, కాబట్టి నేను చాలా సింపుల్గా షార్ట్గా ఒక కంటెంట్ అర్థమయ్యేటట్టుగా చెప్తాను. సో ప్లీజ్ లిజన్. సో ఇక్కడ మనకు ఇన్వెంటరీ అంటే ఏంటి, ఇన్వెంటరీ వల్ల మనకు ఏం ఉపయోగాలు, దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా టాలీలో ఇన్వెంటరీని 2 చాప్టర్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి అకౌంటింగ్, రెండోది ఇన్వెంటరీ. సో ఈ ఇన్వెంటరీని మనం స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్ కూడా అని చెప్తాము. సో యాక్చువల్గా ఈ అకౌంటింగ్ అనేది మేము ప్రీవియస్గా చేసినాం, మనకు తెలుసు అందరికీ అకౌంటింగ్ అంటే. సో అకౌంటింగ్ లేకుండా మనం ఇన్వెంటరీ చేయగలమా అంటే చేయలేము, ఎందుకంటే అకౌంటింగ్ ఉంటేనే మనం ఇన్వెంటరీ చేయగలం. ఓకే, సో ఈ ఇన్వెంటరీ వల్ల మనకి యూజెస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం అవుట్ సైడ్ చూసి ఉంటాం, అబ్జర్వ్ చేసి ఉంటాం, కానీ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్స్ కానీ, క్లాత్ షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, షాపింగ్ మాల్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్క బిజినెస్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. సో నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఐటమ్ కి ఒక డిఫరెంట్ ప్రైస్, డిఫరెంట్ ఒక కేటగిరీస్ అంటూ ఉంటాయి. సో ఇవన్నింటిని ఒక బిజినెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు క్యాపిటల్ అకౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తాం. సో ప్రతిసారి క్యాపిటల్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయము కదా. సో ఒకేసారి చేస్తాము. సో ఆ క్యాపిటల్ అమౌంట్ ని మళ్ళీ అదే రిపీటెడ్ అంటే యూజ్ చేస్తూ వస్తాం. సో అందులో మనం బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అని మనం తెలుసుకోవాలంటే ఈ ఇన్వెంటరీ ద్వారా మనం తెలుసుకోగలం. ప్రీవియస్ గా అయితే ఓల్డ్ డేస్ లో క్యాల్కులేషన్ ఎలా చేస్తున్నాం, మాన్యువల్ గా చేస్తున్నాం. కానీ టాలీ అప్పటి నుంచి ఒక టాలీలో ఒక ఈజీ మెథడ్ అనేది వచ్చేది. సో ఇందులో స్పెషల్లీ ఇన్వెంటరీ అనేది ఒక బిజినెస్ రిలేటెడ్, అంటే ప్రతి ఒక్క మల్టిపుల్ ఐటమ్స్ ఏదైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ మల్టిపుల్ ఐటమ్స్, ఎక్కువ ఐటమ్స్ ఉంటాయో ఈ ఇన్వెంటరీ వల్ల మనం ఈజీగా ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఏ ఐటమ్ ఎక్కడ ఉంది, స్టాక్ ఎంత ఉంది, మనం మళ్ళీ పర్చేస్ చేయాలా, సేల్స్ చేయాలా, అవసరం ఉందా లేదా అనేది మనం ఈ ఇన్వెంటరీ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇందులో ఇన్వెంటరీలో యాక్చువల్గా పర్చేస్ వస్తాయి, సేల్స్ వస్తాయి, పర్చేస్ ఆర్డర్స్ వస్తాయి, సేల్స్ ఆర్డర్స్ వస్తాయి, పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, డిస్కౌంట్స్ ఉంటాయి. మళ్ళీ డిస్కౌంట్లో 2 టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఒకటి క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది, రెండోది ట్రేడ్ డిస్కౌంట్. సో ఇందులో ఇలా ప్రీవియస్ గా మేము జర్నల్ చేస్తున్నాం. జర్నల్ స్టాక్ జర్నల్ కూడా వస్తుంది, తర్వాత టాక్సేషన్ కూడా ఈ ఇన్వెంటరీలో యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇన్వెంటరీని ఎలా యూజ్ చేయాలి, ఒక ప్రాబ్లమ్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రాబ్లమ్ చేసేటప్పుడు ప్రీవియస్ గా మేము కంపెనీ క్రియేట్ చేస్తున్నాం, లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాం, దాని తర్వాత ఓచర్స్ క్రియేట్ చేస్తున్నాం. సో ఓచర్స్ లో అందరికీ తెలిసిందే రిసిప్ట్స్ అంటే F6 వాట్ ఎవర్ ద ఇన్కమ్స్ మేము రిసిప్ట్ లో ఎంటర్ చేస్తాం. అలాగే పేమెంట్స్ అంటే F5 షార్ట్ కట్ కి ఏదైతే మనకు ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అది పేమెంట్స్ లో ఎంటర్ చేసేవాళ్ళం. సో ఇక్కడ పర్చేస్ అండ్ సేల్స్, పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ అంటే పర్చేస్ కి యాక్చువల్ గా షార్ట్ కట్ కి F9 అండ్ సేల్స్ కి F8. సో ఏమైతే మనము ఏమైతే మేము అమ్ముతున్నామో, సేల్స్ చేస్తున్నామో దాన్ని సేల్స్ అంటారు. పర్చేస్ అంటే మేము ఎక్కడైతే కొనుగోలు జరుగుతుందో, ఎక్కడైతే మేము కొనుగోలు చేస్తున్నామో దాన్ని పర్చేస్ అంటారు. సేల్స్ రిటర్న్ కి డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం కస్టమర్స్ కి సేల్ చేస్తున్నామో దాన్ని సేల్స్ అంటారు సింపుల్ గా. ఇప్పుడు కస్టమర్ మన దగ్గర ఒక 10 ఐటమ్స్ తీసుకొని వెళ్ళి ఒక ఏదో డ్యామేజ్ కానీ, రిపేర్ కానీ అంటే న్యూ ఐటమ్, మళ్ళీ అతను ఒక 2 ఐటమ్స్ మనకు వాపస్ ఇచ్చినాడు అనుకోండి షాప్ కి. సో దాన్ని అతను రిటర్న్ ఇచ్చిన ఆ 2 ఐటమ్స్ ని మనము సేల్స్ రిటర్న్ అని చెప్తున్నాము. ఏదైతే మనం ప్రీవియస్ గా సేల్స్ చేసినాం 10 ఐటమ్స్, కానీ ఒక 2 ఐటమ్స్ మనకు కస్టమర్ దగ్గర నుంచి వాపస్ వస్తున్నాయి, దాన్ని సేల్స్ రిటర్న్ ఇస్తున్నాం. సో పర్చేస్ రిటర్న్స్ కి డిఫరెంట్ ఏంటంటే ఏదైతే మనం కంపెనీ దగ్గర కొనుగోలు చేస్తున్నామో, పర్చేస్ చేస్తున్నామో దాన్ని పర్చేస్ అంటారు. అదే పర్చేస్ రిటర్న్ గా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే కంపెనీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోడ్ వస్తుంది, ఒక కంటైనర్ వస్తుంది. ఆ కంటైనర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 పీసెస్ ఏమైనా వేరే డిఫరెంట్ ఐటమ్స్ పర్చేస్ చేసినాం కంపెనీ ద్వారా. సో అందులో కొన్ని డ్యామేజెస్ అంటూ వస్తాయి, సాధారణంగా జరిగేది కామన్ గా. ఏదో ఒక ఐటమ్స్ డ్యామేజ్ రావడం కానీ, ఏదో ఒక ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఆ ఐటమ్ ని మనం అలాగే ఉంచుకోం కదా, సో కంపెనీని రిటర్న్ చేస్తాం. ఆ రిటర్న్ చేసే దాన్ని పర్చేస్ రిటర్న్స్ అని చెప్తాం. సో ఇక్కడ ఇన్వెంటరీ వచ్చేసరికి ఇన్వెంటరీ చేసే ముందు మనం ఇన్వెంటరీ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. సో ఇన్వెంటరీ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అంటే స్టెప్ ఫర్ క్రియేట్ ఇన్వెంటరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇన్వెంటరీని యాక్టివ్ చేసుకోవాలన్నమాట సెట్టింగ్స్ లో వెళ్ళి. సో ప్రీవియస్ గా మేము కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత డైరెక్ట్ గా లెడ్జర్ చేసేవాళ్ళం. సో ఇన్వెంటరీలో కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫో ఉంటుంది, దాని తర్వాత యూనిట్స్ క్రియేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ సెట్స్ కానీ, ప్యాకెట్స్ కానీ అలా. ఇది ఎందుకు చేసుకోవాలంటే ఒక షాప్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఐటమ్స్ ఉంటాయి, అందులో
కేజెస్ ఉంటాయి, ప్యాకెట్స్ ఉంటాయి, లీటర్స్ ఉంటాయి, మీటర్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ని మనం మెజర్ చేయాలంటే, ఈజీగా మనకు తెలుసుకోవాలంటే ఈ యూనిట్స్ అనేది కంపల్సరీ మనం క్రియేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇందులో యూనిట్ క్రియేషన్ లో మనం యాక్చువల్గా సెట్స్ కానీ, ప్యాకెట్స్ కానీ, కేజీస్ కానీ ఇలా మేము సెట్ చేసుకోవాలన్నమాట. దీని తర్వాత మనం స్టాక్ ఐటమ్ని ఎంటర్ చేస్తాం. ఈ స్టాక్ ఐటమ్ అంటే ఏంటి? సో స్టాక్ ఐటమ్ మల్టీ స్టాక్ ఐటమ్లో మేము క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కలర్ టీవీ ఉంది. ఒక కలర్ టీవీలో అంటే దాని యూనిట్స్ ఏమొస్తుంది? ఒక సెట్స్ వస్తుంది. ఒక కలర్ టీవీ సెట్స్, ఆ సెట్స్ని క్రియేట్ చేసుకోవాలా. స్టాక్ ఐటెంలో ఇంకా ఓపెనింగ్ క్వాంటిటీ ఎంత ఉంది, ఆ రేట్ ఎంత ఉంది, యూనిట్స్ ఎంత ఉంది, ఇవన్నీ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మనం ప్రాబ్లంలో ఈజీగా ఆ ఐటమ్ను క్యాల్కులేట్ చేసుకోవచ్చు అన్నమాట. అదే లెడ్జర్లో వచ్చేసరికి, లెడ్జర్ అంటే ప్రీవియస్గా మేము జనరల్గా చేసినాం అంటే సేల్స్ని సేల్స్ అకౌంట్ చేసినాం, పర్చేజ్ అకౌంట్ చేసినాం. అదే ఇక్కడ పర్చేజ్ రిటర్న్ ని కూడా పర్చేజ్ అకౌంట్ చేస్తున్నాం, సేల్స్ రిటర్న్ ని కూడా సేల్స్ అకౌంట్ చేస్తున్నాం. సో దీని తర్వాత అదే విధంగా మనకు ఈ పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ కి ఏంటి డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం ప్రీవియస్ గా అకౌంటింగ్ ఓచర్స్ లో వచ్చేసరికి కంట్రోల్ F9 ని పర్చేజ్ రిటర్న్ అంటున్నాం, అంటే డెబిట్ నోట్ అంటున్నాం. అదే విధంగా సేల్స్ రిటర్న్ అంటే మనం షార్ట్ కట్ యూజ్ కంట్రోల్ F8 అంటే దీన్ని క్రెడిట్ నోట్ అంటున్నాం. ఏదైతే మనకు సేల్స్ రిటర్న్ వచ్చిందో అవి సేల్స్ రిటర్న్ లో ఎంటర్ చేస్తాం. ఏదైతే మనకు పర్చేజ్ రిటర్న్ లో వచ్చిందో ఇది పర్చేజ్ రిటర్న్ లో ఎంటర్ చేస్తాం అన్నమాట. అదే విధంగా మనకు డిస్కౌంట్స్ ఉంటాయి. ఈ స్టాక్ లో డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక షాప్ వెళ్ళినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు. ఈ డిస్కౌంట్స్ లో కూడా 2 టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఒకటి క్యాష్ డిస్కౌంట్, రెండోది ట్రేడ్ డిస్కౌంట్. ఈ క్యాష్ డిస్కౌంట్ కు ట్రేడ్ డిస్కౌంట్ కు డిఫరెంట్ ఏంటి అంటే, యాక్చువల్ గా క్యాష్ డిస్కౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ మేము కొన్నప్పుడు 100 రూపీస్ ఒక ఐటమ్ ఉందనుకోండి, దాని ఒక 5%, 10%, 15% డిస్కౌంట్ ఇస్తారు. సో అందులో ఒక 100లో ఆ డిస్కౌంట్ లెస్ చేసి డిడక్ట్ చేసి మిగతాది మేము పే చేయాల్సి వస్తుంది. అదే మనకు ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ అని ఉంటుంది. ట్రేడ్ డిస్కౌంట్ అంటే మనకు క్యాష్ డిస్కౌంట్ లాగా కాదన్నమాట. ఇక్కడ ఓచర్లో మనకు ఎలా వస్తుందంటే, ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము షాప్ లో చూసి ఉంటాం 1+1, 2+1 ఇలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. అంటే కస్టమర్ యాక్చువల్ గా ఒక 2 ఐటమ్స్, ఒక 2 or 3 ఐటమ్స్ కొన్నారు, దానికి ఒక ఐటమ్ ఫ్రీగా పెడతారన్నమాట. అంటే బిల్ పే చేసేటప్పటికి ఏదైతే క్వాంటిటీ 2 ఐటమ్స్ ఉంటాయో ఆ 2 ఐటమ్స్ కి మాత్రమే బిల్ పే చేస్తాడు. సో రిమైనింగ్ 1 ఐటమ్ ఉంటుంది కదా, దాన్ని మనము ట్రేడ్ అంటాం అన్నమాట, ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఐటమ్స్ కొన్నాడు, యాక్చువల్ గా 3 ఐటమ్స్ ఉన్నాయి. సో తీసుకున్నది 3 ఐటమ్స్, కానీ బిల్ పే చేసింది ఒక 2 ఐటమ్స్ కి మాత్రమే. సో ఒక ఐటమ్ అనేది మనం సిస్టమ్ లో ఎంటర్ కావాలి కదా, ఎన్ని క్వాంటిటీస్ అంటే మనం లాస్ట్ లో బ్యాలెన్స్ చూసేటప్పుడు, స్టాక్ లో చూసేటప్పటికి ఎన్ని సేల్స్ చేసినాం అనేది మనకు క్లారిటీ రావాలంటే ఆ డిస్కౌంట్ 1+1 ఇచ్చింది అది కూడా ఎంటర్ చేయాలన్నమాట. సో యాక్చువల్ గా తీసుకుంది కూడా ఎంటర్ చేస్తాము, బిల్ పే చేసిన క్వాంటిటీ కూడా ఎంటర్ చేస్తాం. సో ఈ విధంగా మనం పర్చేజ్ ఆర్డర్ కూడా దీనిలో వస్తుంది. పర్చేజ్ అంటే నథింగ్ బట్ ఈజ్ ఏమైతే మనము పర్చేజ్ డైరెక్ట్ గా పర్చేజ్ చేసాం అలా కాకుండా మేము ఇండైరెక్ట్ గా పర్చేజ్ చేస్తాం, కాల్ చేసి కానీ ఈమెయిల్ చేసి కానీ ఇండైరెక్ట్ అలా ఏమైతే చేస్తారో దాన్ని పర్చేజ్ ఆర్డర్ కూడా అంటాం. సో పర్చేజ్ ఆర్డర్ ఒక నంబర్ కూడా ఉంటుంది. అలాగే సేల్స్ ఆర్డర్ కూడా అలా మన షాప్ దగ్గర ఎవరైనా కస్టమర్ అయితే కాల్ చేసి ఒక ఆర్డర్ ఇస్తారు, దాన్ని మనం సేల్ చేస్తాం, దాన్ని సేల్స్ ఆర్డర్ కూడా చెప్తాము. సో దీంట్లో గోడౌన్స్ కూడా ఉంటాయి, గోడౌన్ మేనేజ్మెంట్ అకౌంట్స్ కూడా ఉంటాయి. ఈ గోడౌన్స్ అంటే ఏంటి అంటే, ఒక కంపెనీ నుంచి మనం ఏదైతే ప్రోడక్ట్ ఏదైతే ఐటమ్స్ కొంటామో అది మనం యాక్చువల్ గా మార్కెట్ లో షాప్ ఉంటుంది. సో షాప్ లో మనం కొన్నంత స్టాక్ అంతా ఒక షాప్ లో పెట్టుకోలేము కదా, అందుకు ఒక సపరేట్ గా ఒక గోడౌన్ అంటే క్రియేట్ చేసుకుని ఒక రూమ్ లాగా ఆ గోడౌన్ లో పర్చేస్ చేసిన ఐటమ్ అని ఆ గోడౌన్ లో స్టాక్ చేశారన్నమాట. ఏదైతే మనకు యూజ్ అవుతుందో అది మాత్రమే మనము గోడౌన్ నుంచి షాప్ కు ట్రాన్స్ఫర్ చేసుకున్నామట. దాన్ని ఈ గోడౌన్స్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. సో అలాగే చాలా రకాలుగా ఈ ఇన్వెంటరీ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
సో యాక్చువల్గా నా దగ్గర ల్యాప్టాప్ లేదు, అదర్వైజ్ నేను డెమో ఇవ్వాలనుకున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. సార్ ఓకే సార్, కంప్లీట్. ఓకే అమ్మా. నెక్స్ట్ కడప డిస్ట్రిక్ట్ నుంచి ఎస్ సంజయ్ అమ్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనండి. గుడ్ మార్నింగ్ ఆల్. నేను ఇన్వెంటరీ గురించి చూస్ చేసుకున్నాను సార్. ఇన్వెంటరీ గురించి చెప్పాలనుకున్నాను. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ దీనినే స్టాక్ ఐటమ్స్ అని అంటారు. స్టాక్ ఐటమ్స్ అంటే ఏవైనా కావచ్చు సార్. అది ఒకే రకమైన వస్తువులు, చాలా వస్తువులు కావచ్చు. అవి మొబైల్స్ కావచ్చు, టీవీస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ఏవైనా కావచ్చు. అలాగే క్లాత్ ఐటమ్స్, మనం జనరల్గా వాడే ఏ ఐటమ్స్ అయినా కావచ్చు కదా సార్. ఇక మనం టాలీలో ఒక ప్రాబ్లం అనేది చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ కంపెనీ క్రియేషన్ అనేది చేస్తాము. తర్వాత లెక్చరు క్రియేషన్ చేసిన తర్వాత ఫైనల్గా వోచరింగ్ అనేది చేస్తాం సార్. సో ఈ ఇన్వెంటరీలో కూడా కామన్గానే ఇవన్నీ మనం క్రియేట్ చేస్తాము. కాకపోతే దీంట్లో కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత దీనిలో ఇన్వెంటరీ ఇన్ఫోలోకి మనం వెళ్ళాలి సార్. లెక్చర్లోకి వెళ్ళకముందే దానికి ఎందుకు వెళ్ళాలంటే ఈ ప్రాబ్లమ్స్లో స్టాక్ ఐటమ్స్ అనేవి వస్తాయి. సో స్టాక్ ఐటమ్స్ని మనము వెళ్ళి వాటిలోకి వచ్చేసి నేమ్ అండ్ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అనే మనం ఇస్తాము. అలాగే ఇలా మనము ఇన్వెంటరీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత లెడ్జర్ క్రియేషన్ అనేది చేయాలి సార్. తర్వాత ఫైనల్గా వోచరింగ్ అనేది చేయాలి. టాలీలో మనము సింగిల్ ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేసినప్పుడు చేయాలంటే షార్ట్కట్ కీస్ వచ్చేసి పేమెంట్ ఎఫ్ఐక్యూ అనేది వాడతాము. సేల్స్కి వచ్చేసి F6 అనేది కీస్ అనేది యూజ్ చేస్తాం సార్. అలాగే ఈ ఇన్వెంటరీలో కూడా పర్చేస్ అండ్ సేల్స్ అనేవి వస్తాయి. అంటే మనము స్టాక్ ఐటమ్స్ని పర్చేస్ చేస్తాము కాబట్టి అప్పుడు మనం పర్చేస్లోకి అలా వెళ్ళాలంటే షార్ట్కట్ కీస్ అనేవి పర్చేస్ F9 అనే ఫంక్షన్కి యూజ్ చేస్తాము. సేల్స్ చేయాలంటే మల్టిపుల్ ఐటమ్స్లో F8 అనే ఫంక్షన్కి అనేది మనం యూజ్ చేస్తాం సార్. ఇవన్నీ వోచరింగ్లో చేయాలి. వోచరింగ్లో ఎంటర్ చేయాలంటే పర్చేస్ లెడ్జర్ నేమ్ వచ్చేసి పర్చేస్ అండర్ దీని క్రింద పర్చేస్ అకౌంట్స్ అనేది వస్తుంది. అలాగే సేల్స్ అండ్ లెడ్జర్ నేమ్ వచ్చేసి అండర్ సేల్స్ అకౌంట్ కిందకి వస్తుంది సార్. ఈ విధంగా మనము లెడ్జర్లో మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఫైనల్గా పోస్టింగ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవాలి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కార్పొరేట్ డిస్ట్రిక్ట్ నుంచి మహాలక్ష్మి. Sir, good morning, sir. గుడ్ మార్నింగ్ అమ్మా. Good morning, all of you. My name is Mahalakshmi from Kadapa district. Today, my topic explain about depreciation. What is mean of depreciation? The depreciation is to reduce face value of a fixed asset or book value of a fixed asset. అంటే ఒరిజినల్ కాస్ట్ మీద మన డిప్రిషియేషన్ ని తీసుకుంటాము తరగతులు అనేది. తర్వాత ఇది లెడ్జర్ లో మనం క్రియేట్ చేసేటప్పుడు డిప్రిషియేషన్ ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ అంటే లెడ్జర్ లో డిప్రిషియేషన్ ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటాము. ఫర్నిచర్ ని ఫిక్స్డ్ అసెట్ కింద తీసుకుంటాం. వచ్చేట వచ్చి F17 అంటే జనరల్ లో మనము F17 బై
టు ఫర్నిచర్ అని ఎంటర్ చేసుకుంటాము. అదే విధంగా ఇంకొకటి F7 కీని ఎక్కడెక్కడ ఎంటర్ చేస్తామంటే జనరల్ ని క్రెడిట్ పర్చేజెస్ అండ్ క్రెడిట్ సేల్స్. క్రెడిట్ పర్చేజెస్ లో వన్ ఆఫ్ ద పర్సనల్ అకౌంట్ అన్నమాట. దాని క్రెడిట్ పర్చేస్ ని సండ్రీ క్రెడిటర్స్ కూడా అంటారు. అంటే సండ్రీ క్రెడిటర్స్ అంటే ద గివర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ రవి అంటే రవి దగ్గర నుంచి మనం ఫర్నిచర్ ని కొన్నాము. సో రవి అనే అతను మనకి గివ్ అంటే మనం తీసుకుంటున్నాం, రవి దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం. సో అదే విధంగా లెడ్జర్ లో వచ్చేసి ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ రవిని, ఫర్నిచర్ అంటే ఫిక్స్డ్ అసెట్ అందరికి తెలిసిందే, పర్చేజ్డ్ ఫ్రమ్ రవి కాబట్టి అప్పుడు రవి ఏమవుతాడంటే సండ్రీ క్రెడిటర్ అవుతాడు. అదే విధంగా మనం ఓచర్ లో ఎంటర్ చేసేటప్పుడు F7 కీలో F7 ఎంటర్ చేసి జనరల్ లో బై ఫర్నిచర్ టు రవి అని ఎంటర్ చేస్తాం. ఇంకొకటి క్రెడిట్ సేల్స్ అన్నమాట. క్రెడిట్ సేల్స్ ని సండ్రీ డెబ్టర్ అంటారు. అది కూడా సేమ్ యాజ్ వెల్ ఫర్నిచర్ సోల్డ్ టు A1 ట్రేడర్స్. A1 ట్రేడర్స్ కి మనము ఫర్నిచర్ అనేది సేల్ చేసాము A1 ట్రేడర్స్ అంట. అప్పుడు A1 ట్రేడర్స్ సండ్రీ డెబిటర్ అవుతాడు. ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్. దానికి మళ్ళీ మామూలుగా మనం ఓచర్లు ఎలా ఎంటర్ చేస్తామంటే బై A1 ట్రేడర్స్ టు ఫర్నిచర్ అని ఎంటర్ చేస్తాం. ఇంకొక విధంగా F7 కి ఇంకొక చోట ఎక్కడ యూజ్ చేస్తామంటే పార్ట్నర్షిప్ లో ఒక కంపెనీ మనం స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే ఇద్దరు ముగ్గురు కలిపి ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు లాస్ట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చిన తర్వాత దాన్ని ఎంతైతే అమౌంట్ వాళ్ళు తెచ్చింటారో, ఎంత పర్సంటేజ్ లో తెచ్చింటారో వాళ్ళు ఆ అమౌంట్ ని సేమ్ ఈక్వల్ గా వాళ్ళు షేర్ చేసుకోవాలా. అప్పుడు కూడా దీన్ని యూజ్ చేస్తాం మనం F7 కీని. ఆ F7 కీని ఓచర్ లో మనము ఎలా ఎంటర్ చేస్తామంటే బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఎంతైతే అమౌంట్ వచ్చింటుందో దాన్ని బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దాని తర్వాత టు మిస్టర్ ఏ కానీ ఎవరైతే తెచ్చుంటారో వాళ్ళు ఇంకొకళ్ళు తెచ్చుంటారు కదా, అట్లా ఎంతమంది తెస్తే అంతమంది బై తర్వాత 2 వస్తుంది పార్ట్నర్స్ లో. అంతే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కడప డిస్ట్రిక్ట్ నుంచి శ్యామలాదేవి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ, కంటిన్యూ. ఓకే సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇన్వెంటరీ మేనేజ్మెంట్. దీన్నే స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. ఇందులో మనకు మెయిన్ గా మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి వస్తే పర్చేజెస్ అండ్ సేల్స్. పర్చేజెస్ కి మనం వాడే కీ వచ్చి F9, సేల్స్ కి వాడే కీ F8. మనం మామూలుగా ఏదైనా టాలీలో ప్రాబ్లం చేసేటప్పుడు 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి కంపెనీ క్రియేషన్, సెకండ్ వన్ వచ్చి లెడ్జర్ క్రియేషన్, థర్డ్ వన్ వచ్చి ఓచరింగ్. కానీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి వచ్చినప్పుడు మనకు కంపెనీ క్రియేషన్ అయిన తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో మనకు స్టాక్ ఏదైతే వచ్చి ఉంటుందో, అంటే అవి యూనిట్స్ లో ఉన్నాయా సెట్స్ లో ఉన్నాయా అవి మనం సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పర్చేజెస్ రిటర్న్స్ కి వచ్చి కంట్రోల్ F9 యూస్ చేస్తాము. ఈ పర్చేజ్ రిటర్న్స్ ని డెబిట్ నోట్ లేదా కంపెనీ రిటర్న్స్ అని కూడా అంటాము. తర్వాత సేల్స్ రిటర్న్స్ కి కంట్రోల్+8 ని యూస్ చేస్తాము.
ఈ సేల్స్ రిటర్న్స్ ని క్రెడిట్ నోట్ అని కూడా అంటారు. ఇవి రెండు టాలీ సాఫ్ట్వేర్ లో మనము యాక్టివేట్ చేసుకుంటాము. ఇక్కడ పర్చేస్ ఆర్డర్కి వచ్చినప్పుడు ఆల్ట్ ప్లస్ F4 యూజ్ చేస్తాము. సేల్స్ ఆర్డర్కి వచ్చినప్పుడు ఆల్ట్ ప్లస్ F5 ని యూజ్ చేస్తాము. వీటిని కూడా ఈ పర్చేస్ ఆర్డర్ ని పర్చేస్ సేల్స్ అని మనకు ప్రాబ్లం లో వచ్చినప్పుడు మనము ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ అకౌంటింగ్ కోచెస్ లోకి వెళ్ళి F11 కీని ప్రెస్ చేసి తర్వాత F2 లో పర్చేస్ ఆర్డర్ ని ఎస్ చేస్తాము. ఒకవేళ సేల్స్ ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు కూడా F11 ప్రెస్ చేసి తర్వాత F2 లోకి వెళ్ళి సేల్స్ ఆర్డర్ ని ఎస్ చేస్తాము. షాప్ ఓనర్ కి మనం ఆర్డర్ పెట్టడాన్ని పర్చేజ్ అంటారు, పర్చేజ్ ఆర్డర్ అంటారు. అదే షాప్ ఓనర్ కి కస్టమర్ ఆర్డర్ పెట్టడాన్ని సేల్స్ ఆర్డర్ అంటాము. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ అనేది అంటే షాప్ ఓనర్ కి ఎవరైతే ఆర్డర్ ఇస్తారో దాన్ని మనము సన్రీ క్రెడిటార్ అంటాము. షాప్ ఓనర్ కి కస్టమర్ ఆర్డర్ పెట్టడాన్ని సన్రీ డెటార్ అంటాం. ఇందులోనే మనకి ఇన్వెంటరీలోనే క్యాష్ డిస్కౌంట్ తర్వాత క్రెడిట్ డిస్కౌంట్ అని కూడా ఉన్నాయి. ఈ క్రెడిట్ డిస్కౌంట్ ని ట్రేడ్ డిస్కౌంట్ అని కూడా అంటారు. ఈ డిస్కౌంట్స్ వచ్చినప్పుడు కూడా మనము అకౌంటింగ్ వోచర్స్ లోకి వెళ్ళి F11 ప్రెస్ చేసి తర్వాత F2 లోకి వెళ్ళి ఈ కాలం ని మనము ఎస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి టాలీలో క్యాష్ డిస్కౌంట్ అండ్ క్రెడిట్ డిస్కౌంట్ మనము ఒకేసారి ప్రాబ్లం లో వచ్చినప్పుడు మనము ఒకేసారి యాక్టివేట్ కావాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాక్టివేట్ చేసుకుంటాము. తర్వాత గోడన్ మేనేజ్మెంట్ అకౌంట్స్ కూడా ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లోనే ఉంటాయి. దీనికి ఆల్ట్ ప్లస్ F7. ఇప్పుడు పర్చేజ్ అండ్ సేల్స్ రెండు గోడన్ దగ్గర జరగచ్చు. అంటే ఎలా మెయిన్ లొకేషన్ నుండి జరిగిన గోడన్ దగ్గర నుండి జరిగిన సేల్స్ అంటాము. ఒక షాప్ కి ఒకటి కంటే ఒకటి లేదా 2, 3 అట్లా కూడా గోడన్స్ అనేటివి ఉండొచ్చు. ఇక్కడ స్టాక్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకు స్టాక్ జర్నల్ లో ఇది మనం చేస్తాము. ఈ గోడన్ దగ్గర జరిగే ట్రాన్సాక్షన్స్ ని ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్ కి స్టాక్ ట్రాన్స్ఫర్ కావడాన్ని స్టాక్ జర్నల్ లో వేస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే గుడ్. నెక్స్ట్ ప్రీవియస్ గా ఒకసారి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మహేష్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా ఇవ్వలేదా? చిత్తూరు డిస్ట్రిక్ట్ మహేష్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీటెడ్ ఆర్ నాట్ కంప్లీటెడ్? చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి రిమైనింగ్ పర్సన్స్ రెస్పాండ్. మహేష్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీటెడ్ ఆర్ నాట్ కంప్లీటెడ్ రీజన్ ఏంటి అనేది రెస్పాండ్ చేయండి, కోచ్ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇలాగే కడప డిస్ట్రిక్ట్ నుంచి ఇంకా ఒక 1 పర్సన్ రిమైనింగ్ ఉన్నారు. ఎం నరసింహులు.
అన్మ్యూట్ చేస్తున్నాను. Hello, good morning, sir. Good morning to everyone. Continue. Today discussion of the inventory info. First of all, what you mean by inventory? Inventory means to trade stock item. Hello, sir. Okay, continue. సార్ మొన్న మొత్తం ఇన్వెంటరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, బట్ కొన్ని షార్ట్ కట్ కీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. సార్ స్క్రీన్ షేర్ చేస్తారా? ఎందుకంటే ఇన్వెంటరీ గురించి డీటెయిల్ వేలో చెప్పారు సార్ మొన్న. నా స్క్రీన్ మళ్ళీ చెప్తే చెప్పింది మళ్ళీ బోర్ అవుతుంది కదా సార్, అందుకు. సార్ నాకు స్క్రీన్ షేర్ చేయండి సార్, అంటే నా దాంట్లో నేనే ఓపెన్ చేసుకుంటా టాలీ. అది నువ్వు ఓపెన్ చేయొచ్చు. ఓకే సార్. షేర్ స్క్రీన్ అంటుంది చూడు. Are you visible by my screen, everyone? Please respond. స్క్రీన్ విజిబుల్ అవ్వట్లేదు. అవుతుందా సార్? లేదు. ఓకే. టాలీ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆన్ స్టార్ట్అప్ బటన్ డిస్ప్లే అవుతుందని చెప్పాను. 3 ఫార్మ్స్ అని చెప్పాను. వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లో సెలెక్ట్ చేసేదానికి ఆల్ట్ ప్లస్ డబుల్ అయినా ప్రెస్ చేయొచ్చు, డైరెక్ట్ డబ్ల్యూ అయినా ప్రెస్ చేసేయచ్చు, డౌన్ యారో మార్క్ యూజ్ చేసేసి డబ్ల్యూ అని ప్రెస్ చేసేయచ్చు అని చెప్పిన. 3 weeks లో ఓకే క్లిక్ చేసాము. నరసింహలో ఒక నిమిషం, నీ వీడియో ఆఫ్ లో ఉంది. వీడియో ఆన్ చేస్తే నీ స్క్రీన్ షేర్ అవుతుంది. వీడియో ఆఫ్ లో ఉందా సార్? నీ వీడియో ఆఫ్ లో ఉంది. వీడియోని ఆన్ చేసి షేర్ స్క్రీన్ అని చెప్పి స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. వీడియో స్టాప్ చేయాలా సార్? వీడియో అన్మ్యూట్ ఉంటుంది చూడు, అన్మ్యూట్ చేసుకో. ఈ మొబైల్ ల్యాప్టాప్? ల్యాప్టాప్ సార్. ల్యాప్టాప్ అయితే అక్కడ ఉంటుంది చూడు. స్టార్ట్ వీడియో ఉంది సార్. పెట్టు. ఓకే సార్. స్క్రీన్ షేర్ చేయి. దిస్ ఈస్ ద ఇన్వెంటరీ. ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీకి వచ్చాము. గేట్వే ఆఫ్ టాలీకి వచ్చిన తర్వాత మొన్న డిస్కషన్ చేసేవి ఏమంటే ఇన్వెంటరీ గురించి డీటెయిల్స్ వేలో డిస్కషన్ చేశాను, కొన్ని సెట్టింగ్స్ అని చెప్పాను. బట్ టుడే ఏంటంటే ఏ విధంగా ఆల్టర్ చేయాలా, ఏ విధంగా అకౌంట్ ఇన్ఫ్లోలో ఏ విధంగా చేయాలా అంతా డీటెయిల్ వేలో చెప్తాను. ఆల్ట్ ప్లస్ F3 అయినా ప్రెస్ చేయొచ్చు కంపెనీ ఇన్ఫోలో పోవాలంటే, లేకపోతే F3 ప్రెస్ చేసేసి డైరెక్ట్ సెలెక్ట్ చేయొచ్చు. ఓకే. హలో నరసింహలో ఒక నిమిషం, నీ వీడియో ఆఫ్ చేసి చెప్తాను. వీడియో ఆఫ్ చేయాలా సార్? వీడియో ఒకసారి ఆఫ్ చేసి నా స్క్రీన్ విజిబుల్ అవుతుందా లేదా సార్? స్క్రీన్ విజిబుల్ అవుతుంది. నీది ఒకసారి వీడియో ఆఫ్ చేయని చెప్తాను. ఓకే. కడప డిస్ట్రిక్ట్ నుంచి అన్ని అడిగించుడు. టైం రెడ్యూస్ అవుతుంది. మీకు ఆపర్చునిటీ రేపు ఇస్తాను. ఓకే, టుమారో ఇస్తాను. సో నెక్స్ట్ టైం రెడ్యూస్ అవుతుంది, ఒకసారి చూడండి. టుమారో వచ్చేవాడికి ఏ డిస్ట్రిక్ట్స్ ఇవ్వాలి అంటే గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ అలాగే ఈస్ట్ గోదావరి అండ్ అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈ 3 డిస్ట్రిక్ట్స్ రేపు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండ్ అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే, ఫస్ట్ ప్రకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రకాశం, సెకండ్ ఈస్ట్ గోదావరి, థర్డ్ గుంటూరు డిస్ట్రిక్ట్. రెస్పాండింగ్ ఎవరైనా ఉంటుంది. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్ రేపు ఎక్స్ప్లెనేషన్ ఎనీ టాపిక్ మీరు ఎలాగైనా ఇవ్వచ్చు. సో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అవన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకోండి. రైట్.
ఓకే. అండ్ మీకు స్క్రీన్ షేరింగ్ అండ్ ఏదైనా ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు జూమ్ గురించి ఐడియా లేదనుకున్నప్పుడు ముందుగానే మీరు అడిగితే మీకు ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను. మీకు అప్పుడు ప్రాక్టీస్ సెషన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ వన్ థింగ్ ఇంకొకటి, మీ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవరైనా రెస్పాండింగ్ కానప్పుడు వాళ్ళ యొక్క రీజన్ ఏంటనేది రిమైనింగ్ పర్సన్స్ పోస్ట్ చేయండి. ఓకే, లైక్ మోస్ట్ ఆఫ్ ది టాలీ ఇన్ఛార్జ్ రెస్పాండ్ అవ్వండి. సో నెక్స్ట్ వన్ వచ్చేవాడికి, ఓకే టుమారో వచ్చేవాడికి అది ఓకే టుడే డిస్ట్రిక్ట్స్ జరిగినటువంటి ఎక్స్ప్లెనేషన్ చేసినటువంటి వాళ్ళకి జస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, చిత్తూరు డిస్ట్రిక్ట్ అండ్ అలాగే కడప డిస్ట్రిక్ట్ అండ్ అలాగే అనంతపూర్ డిస్ట్రిక్ట్, 3 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఓకే, ఓవరాల్ గా చూసుకుంటే అందరూ గుడ్ ఎక్స్ప్లెనేషన్, సమ్ మోడిఫికేషన్స్ తో సమ్ ఇన్స్ట్రక్షన్స్ తో చూసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎక్స్ప్లెనేషన్, సమ్ మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ గుడ్ బాగానే ఉంది, రెస్పాండ్ పర్వాలేదు, రెస్పాండింగ్ అవుతున్నారు. అండ్ సమ్ మెంబర్స్కి వచ్చేపాటికి ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు మీరు స్పీడ్గా వెళ్ళొద్దు. సమ్ మెంబర్స్ గ్యాప్ లేకుండా వెళ్తున్నారు. సో బట్ స్పీడ్ అనేది ఇంపార్టెంట్, బట్ కాకపోతే అది అర్థమయ్యే విధంగా ఉండాలి. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటంటే, ఒక కంటెంట్ ఏదైతే మనం చెప్తున్నామో ఆ కంటెంట్ అనేది మనం ఏం కంటెంట్ చెప్తున్నాం అనేది ఆపోజిట్ మన స్టూడెంట్స్కి అనేది అది అర్థం అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ కంటెంట్ చెప్తున్నాం అనేది అది చెప్పండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది గ్యాప్స్ అనేవి రాకూడదు, ఎందుకంటే కామన్ మీకు, ఎందుకంటే అది స్టార్టింగ్ అలవాట్లేదు కాబట్టి జనరల్ గానే వస్తుంది. బట్ కాకపోతే మీరు మోర్ ప్రాక్టీసేషన్ అనేది చేస్తుంటే మీరు ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఆ గ్యాప్స్ అనేవి రావు. అండ్ అలాగే కన్ఫ్యూజనేషన్ అనేది అవ్వకుండా ఉంటారు. ఈ 3 డిస్ట్రిక్ట్స్ వర్తిస్తుంది. సమ్ మెంబర్స్ కొంచెం కన్ఫ్యూజనేషన్ అనేది వస్తుంది, అంటే లైక్ మీరు ఏదైతే చెప్తున్నారో ఆ కాన్సెప్ట్ మంచిగా ఫర్గాట్ అయిపోతున్నారు. సో అది జనరల్ గా వస్తుంది, అదేమి పెద్ద మిస్టేక్ ఏం కాదు, అది జనరల్ గా కామన్ గా అందరికి వస్తుంది. బట్ కాకపోతే మీరు ఎప్పుడైతే ప్రాక్టీసేషన్ అనేది బై ప్రాక్టికల్ గా మీరు ఇండివిజువల్ గా చేస్తారో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై అయిపోతుంది. సో ఆ కాన్సన్ట్రేషన్ పరంగానే మీకు ఈరోజు అందుకే ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతి ఒక్కరిని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మీరు ఇలా మీ యొక్క మిస్టేక్స్ ని ఇండివిజువల్ గా మీరు రెక్టిఫికేషన్ చేసుకుంటారు, నెక్స్ట్ యూ కెన్ డూ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది యువర్ కాలేజ్. ఓకే, కడప డిస్ట్రిక్ట్ నుంచి రఘునాథ్. కడప డిస్ట్రిక్ట్ నుంచి టోటల్ 11 మెంబర్స్ సార్, నాకు 6 మెంబర్స్ డిస్ప్లే ఇచ్చారు. అండ్ అలాగే ఇంకొకటి, కడప డిస్ట్రిక్ట్ నుంచి నాకు టోటల్ 11 మెంబర్స్ అన్నారు, బట్ కానీ 6 మెంబర్స్ డిస్ప్లే వచ్చింది. 6 మెంబర్స్ లో నరసింహుడు ఒకటి మినహా మిగతా వాళ్ళందరూ చెప్పారు. సో కడప డిస్ట్రిక్ట్ నుంచి, అంటే ఓన్లీ ఇది కడప డిస్ట్రిక్ట్ మాత్రమే కాదు, అటెండెన్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మీరు తెలివితేటలు ఉపయోగించి ఆ రోజు ఆబ్సెంట్ అయితే డిస్ట్రిక్ట్స్, రేపు చెప్పాను కదా రేపు 3 డిస్ట్రిక్ట్స్ అన్నా కదా, ఆ 3 డిస్ట్రిక్ట్స్ లో నాకు రాదని మీరు క్విట్ అయితే మీ డిస్ట్రిక్ట్ యొక్క టాలీ ఇన్ఛార్జ్ రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఎక్స్ప్లెనేషన్ చేశారు, ఎవరు చేయలేదు అన్న డీటెయిలింగ్ అనేది ఇక్కడ ట్రాకింగ్ అవుతుంది. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. నిన్న రాజప్ సార్ అందరూ ఒకసారి మీకు ఎక్స్ప్లెనేషన్ చేశారు, ప్రతిదీ క్లియర్గా చెప్పరు. ఓకే, మీరు ఈ సిచ్యువేషన్ని, మీకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది, మీ యొక్క స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ అవుతాయి. మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా నెగ్లిజెన్స్ చేసి లైట్గా తీసుకుంటే హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా మిమ్మల్ని లైట్గా చూడాల్సి వస్తుంది. సింపుల్. ఓకే, అది మీ చేతిలోనే ఉంది. సో ఆపర్చునిటీ అనేది యూజ్ చేసుకోండి. నెక్స్ట్ కడప డిస్ట్రిక్ట్ నుంచి రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రిమైనింగ్ మెంబర్స్ మొత్తం కడప డిస్ట్రిక్ట్ నుంచి అటెండెన్స్ అయ్యే విధంగా చూసుకోండి. కడప డిస్ట్రిక్ట్ టాలీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో. అండ్ అలాగే మీకు వాట్సాప్ లింక్ అనేది షేర్ చేశాను, అదొకసారి అందరూ వాట్సాప్ లింక్ షేర్ చేసి మీరు ఆ గ్రూప్లో అసైన్ అయితే మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై అవుతూ ఉంటుంది ఆ గ్రూప్లో. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రేపు రిమైనింగ్ మిగిలిన డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్స్ 3 డిస్ట్రిక్ట్స్ చెప్పాను, ప్రకాశం, ఈస్ట్ గోదావరి, గుంటూరు. అండ్ అలాగే కడప డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి రిమైనింగ్ పర్సన్స్ కూడా ఉంటారు. ఫస్ట్ కడప డిస్ట్రిక్ట్ రిమైనింగ్ పర్సన్స్ మాత్రం నుంచే స్టార్ట్ అవుతుంది. కడప డిస్ట్రిక్ట్ నుంచి రిమైనింగ్ పేపర్స్ ఇంకెవరెవరైతే లేరో లిస్ట్ అవుతూ నాకు టుమారో సబ్మిట్ చేయండి అండ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేయండి. ఓకే ఓకే గైస్, ఎక్స్ప్లెనేషన్ ఇస్ ద మోస్ట్ ఆఫ్ ది మెయిన్ థియరీ పరంగా చూసుకుంటే 3 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చారు.
అండ్ సమ్ న్యూ సబ్జెక్ట్ కూడా మీరు సెట్ చేసి చెప్పారు. ఓకే గుడ్. ఓకే గుడ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ వచ్చేవాడికి క్లాస్ అనేది టుడే క్లాస్ కంప్లీటెడ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయొచ్చు. మీకు వాట్సాప్ లింక్ అనేది ఇంకొకసారి షేర్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ తాలూకు లింక్ ఒకసారి షేర్ చేశాను, అందరూ నోట్ చేసుకొని ఇంకా చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే అది త్వరగా మళ్ళీ సెక్షన్ క్లోజ్ అవుతుంది. నోట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. టుడే క్లాస్ కంప్లీటెడ్, మీటింగ్ లీవ్ చేయొచ్చు.